ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు ఆదివారము యథాప్రకారంగా ఆరాధన ప్రారంభించుకుందాము. గడిచిన నెలంతా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన బలిష్టమైన రెక్కల కింద నిన్ను, నన్ను, మనందరినీ కూడా క్షేమంగా కాచి కాపాడాడు. అదేవిధంగా ఈ యొక్క నెల ఆగస్టు నెల 1వ తారీఖు 2021 సంవత్సరం వరకు కూడా మరొక ఆదివారాన్ని మన జీవితాల్లో ప్రవేశపెట్టిన దేవాది దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ఆదివారపు ఆరాధన ప్రారంభించుకుందాం. ఆరాధన ప్రారంభించేప్పుడు ముందుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి జాజి గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, మీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధుడివి, గొప్ప దేవుడివి, నీతిమంతుడివి తండ్రి. నాయన నీకే వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన వారం నుండి ప్రభు నాయన ఈ వారం వరకు నీ సజీవ రెక్కలో కాచి కాపాడినందుకు నీకు వందనాలు తండ్రి. ప్రభా నాయనయ్యా, ఈ దినము చూడలేక ప్రభా, ఈ క్షణం చూడలేక ప్రభా నాయన ఎంతో మంది తండ్రి ప్రభా నశించిపోతున్నారు తండ్రి. ప్రభానైనా మమ్మల్ని అయితే ప్రభానైనా నీ సజీవ రెక్కల కింద కాచి కాపాడావు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభానైనా అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభానైనా నిన్ను ఆరాధించుకోవడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో అయ్యా పాటల ద్వారా ఇప్పుడు నిన్ను స్తుతించుకొనిచుండగా మా స్వరములను మీరు ముట్టమని అడుగుచున్నాం తండ్రి. ప్రభానైనా నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభా నాయనయ్యా. ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. అయ్యా, ఈ ఆరాధన ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో ప్రభా నాయన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి ప్రభా నాయన. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో ప్రభా నాయన అయ్యా, ఇప్పుడు మేము తండ్రి ప్రభా నిన్ను ఆరాధించుకొని చూడగా మీరు మా మధ్యలో ఉండమని అడుగుచున్నాం తండ్రి. ప్రభా నాయన ఎటువంటి శాతాన్ శక్తులు, దురాత్మ సమూహాలు తండ్రి ప్రభా మా సన్నిధిలో ఉండకుండా ప్రభా నాయన నీ దేవదూతల కావలి ఉంచమని అడుగుచున్నాం ప్రభా నాయనయ్యా. ఈ ఆరాధనంతా ప్రభా నీకు మహిమకరంగాను ఘనంగాను జరగడానికి సహాయం దయచేయమని అడుగుచున్నా ప్రభా నాయన. ఆరాధన ఆది నుండి అంతం వరకు ప్రభా నాయన నీ తోడు, కృప, కాపుదల ఉంచమని ప్రభా నాయన నీ సహాయం మాకు దయచేయమని ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆరాధన ప్రారంభంలో స్తుతి పాటలు కొన్ని పాడుకుందాం. స్తుతి పాటలు పాడి ప్రభుని మహిమపరుచుకుందాం. 2 పాటలు. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నానే స్తుతి పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దామండి. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, ఆనందించును, ఆరాధించును, ఆనందించును, ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును.
లేకున్నాను, ఏమి ఉండలేకున్నా కష్టకాలములైనా, ఏమి ఉండలేకున్నా కష్టకాలములైనా యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, ఆనందించును, ఆరాధించును, ఆనందించును, ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, చెట్లు ఫలింపకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నను, అంజూరపు చెట్లు పూయకున్నను, ఏమి ఉండలేకున్నా నష్ట సమయములైనా, ఏమి ఉండలేకున్నా నష్ట సమయములైనా యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, ఆనందించును, ఆరాధించును, ఆనందించును, ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును, యేసునందే ఆనందించును, యేసయ్యనే ఆరాధించును. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఒక స్తుతి పాట పాడి దేవుని నామాన్ని మహిమపడతాం. నా ప్రాణము నా సమరము విరచిపోలేనయా, నా ప్రాణము నా సమరము విరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, మేలులు నీ మేలులు మరచిపోలేనయా, పట్టణంలో ఉన్నను నీవు మరచిపోలేనయా, శర్మలలో ఉన్నను నీవు విరచిపోలేనయా, పట్టణంలో ఉన్నను నీవు మరచిపోలేనయా, శర్మలలో ఉన్నను
ఇంతవరకు పాటల ద్వారా ప్రభువును మనం ఎంతగా స్తుతించున్నాము. ఇప్పుడు వాక్య పఠనం కీర్తనల గ్రంథం నుండి 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం ఇప్పుడు చదువుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి ప్రవల్లిక జాయ్ 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదివి వినిపిస్తారు. ఒక వచనం ప్రవల్లిక జాయ్ చదువుతారు, మరొక వచనం మనం చదువుతాం. 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును.
ఆయన ఒక్కడే మహాచర్య కార్యములు చేయువాడు, ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నేల మీద పరిచినవాడు, ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించిన వాడు, ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుటకు ఆయన సూర్యుని కలుగు చేసెను, ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశము తొలిచూలను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇజ్రాయేలీలను ఆయన రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను, ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను నడుమ దాటి పోజేసెను, ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రంలో ఆయన ముంచివేసెను, ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను, ఆయన కృప నిరంతరముండును. గొప్ప రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధులందరి రాజులను ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. అమోరీయుల రాజైన సిహోనును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను, ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలుకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. మనలను బాధించిన వారి చేతిలో నుండి మనలను విడిపించెను, ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు, ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్య పఠనం చదివినటువంటి ప్రభులకని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. పాటల ద్వారా మన ప్రభువు స్తుతించినాం, వాక్య పఠనం ద్వారా ప్రభు మనతో ఉన్నాడు. ఇప్పుడు వాక్య పఠన నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని తుమ్మికలా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ఆరాధనలో తండ్రి ప్రభా, స్తుతి పాటలు ఎందుకు మీరు ఉన్నారు తండ్రి ప్రభా. బిడ్డలు పాడుచుండగా తండ్రి ప్రభా వారికి స్మరణ ముట్టారు. మీరు మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకున్నారు తండ్రి ప్రభా. మా యొక్క స్తుతుల మీద మీరు ఆస్తులనే ఉన్నారని మేము నమ్ముచున్నాం తండ్రి ప్రభా. అదే విధముగా వాక్య పఠన నిమిత్తంలో మీరున్నారు తండ్రి ప్రభా. ఇప్పుడు వాక్యములోనికి మేము ధ్యానించుండగా తండ్రి ప్రభా, మా నోటికి మీరు బోరుగా ఉండండి ప్రభా. మాకు ఏమి ఆత్మీయ ఆహారము కావాలేనో మీరు మాకు ఈ రోజు దయచేయండి నాయన. వినగల చెవులు, గ్రహింపగల మనస్సు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎంతమంది అయితే వాక్యమును వినుచున్నారో చూచుచున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వించండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వించండి ప్రభా. ఈ దినమును చూడలేక ఎంతో మంది నశించిపోయినారు తండ్రి ప్రభా. మమ్మల్ని అయితే ఈ యొక్క ఆదివారం దినమున నీ యొక్క సన్నిధిలో విధంగా నిలువబెట్టుకుని తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చినట్టు గొప్ప భాగ్యమును బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎంతో మంది తండ్రి మా ప్రియులు తండ్రి ప్రభా అనారోగ్యంతో బాధపడుచుండగా తండ్రి ప్రభా వారిని ముట్టి స్వస్థపరిచిన విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంకా ఎంతో మంది అనారోగ్యంతో తండ్రి ప్రభా ఆసుపత్రిలో ఉన్నారు తండ్రి ప్రభా. వారందరికీ స్వస్థత, విడుదల, సమాధానం దయచేయండి తండ్రి ప్రభా. వారి కుటుంబ సభ్యులకు ఓదార్పు దయచేయండి తండ్రి ప్రభా. ఎంతమంది అయితే తండ్రి కరోనా సమయంలో ఎంతమంది మరణించున్నారో వారి కుటుంబం అన్నిటికీ మీరు ఆదరణ, శాంతి, సమాధానం దయచేయండి తండ్రి ప్రభా. దేవనైనా ఈ రోజు జరగబడుతున్న ఆరాధనలు అన్నింటిలో మీరు ఉండండి తండ్రి ప్రభా. ఎన్ని చోట్ల అయితే ఆరాధన జరుగుతున్నావు ప్రతి ఆరాధనలో మీరు ఉండండి తండ్రి. ప్రతి సంఘంలో మీరు ఉండండి. ప్రతి ఒక్క దైవజనంతో మీరు మాట్లాడండి తండ్రి ప్రభా. ప్రతి సంఘమును దీవించి ఆశీర్వదించండి ప్రభా. రాబో కాలంలో తండ్రి ప్రభా ఈ యొక్క సత్య సువార్త తండ్రి నలుమూలలా ప్రకటించడానికి మీరు కృప చూపించండి నాయన. తండ్రి సాతాను అంధకార ఆత్మశక్తులను బాధించండి నాయన. నీ కృప గల హస్తం తండ్రి ప్రభా మా యొక్క సన్నిధి మీద ఉంచి ఆరాధన ఆదరించేంత మరొకటి ఈ మహిమార్థమై జరిగించుకున్నామని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతగానో మహిమ పొంది ఉన్నారు. ఆయనకు స్తుతులు అర్పించి ఉన్నాము. ఇప్పుడు 136వ కీర్తన కొన్ని చరణములు ధ్యానం చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. 136వ కీర్తన మొదటి వచనం చదవండి. 136వ కీర్తన. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన కృప నిరంతరముండును. యెహోవా ఎలాంటి వాడండి? యెహోవా ఎలాంటి వాడు? దయాళుడు. మన దేవుడు దయగల దేవుడు. ఎవరంటే మన దేవుడు దయగల దేవుడు, దయగలిగిన దేవుడు అన్నమాట. ప్రతి ఒక్కరి మీద ఆయన దయ చూపించే దేవుడు. ఆయన దయ చూపిస్తున్నాడు కాబట్టి మనము ఇంతవరకు సజీవంగా ఉన్నాము, జీవించి ఉన్నాము, మన పనులు మనం చేసుకుంటున్నాము. ఆయన దయ లేకపోతే మనం ఏమాత్రం కూడా బ్రతకలేము అనమాట. ఆయనకి ఏం చేయాలి? ఆయన దయ మన ఎడలు చూపిస్తున్నాడు కాబట్టి ఆయనకి ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. ఆయనకి వెండి బంగారాలు లేకపోతే ఆస్తుపాస్తులు ఆయన ఏం అడుగుతలేదు. ఏమడుగుతున్నాడు ఆయన? కృతజ్ఞతాస్తుతులు. ఆయనకి నిత్యం మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చూడండి, 136వ కీర్తనలో కృప అనే మాట 26 సార్లు రాయబడుతుందండి. ఎన్నిసార్లు? కృప. చూడండి, ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప ఎవరి మీద? ఆయన ఎవరైతే విశ్వసిస్తూ, ఆయన ఎవరైతే నమ్మక ఉంచి, ఆయన మీద ఎవరైతే ఆధారపడి జీవిస్తున్నారో ఆయన కృప వారందరికీ కూడా నిరంతరం ఉంటదటండి. ఆయన పక్షపాతి కాదు, అందరి మీద ఆయన కృప చూపించి దేవుడే ఉన్నాడు. ఆయన కృపామయుడు, యెహోవా దయాళుడు. ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆయన కృప ఏముంటది మన మీద? నిత్యము తరతరములు ఉంటది అనమాట. తరతరములు ఉంటది, నిరంతరం ఉంటది అనమాట. చూడండి, ఇంకోటి 4వ వచనం కూడా చదవండి. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడే మహత్య కార్యములు చేయువాడు. ఆయన ఒక్కడేనండి. ఆశ్చర్య కార్యం చేయాలన్నా, అద్భుతాలు చేయాలన్నా, మహా ఆశ్చర్యమైన కార్యాలు చేయాలన్నా ఆయన ఒక్కడికే సాధ్యం. ఈ భూలోకంలో ప్రపంచంలో ఎవరు కూడా ఆయనకు సాటి లేరు, రారు. ఆయన ఐగుప్తు దేశంలో మోషే ద్వారా అనేకమైన ఆశ్చర్య కార్యాలు, మహా ఆశ్చర్య కార్యాలు చేశాడనమాట. వాళ్ళందరూ ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యకరుడైన సముద్రాన్ని ఏం చేశాడంటే ఆయన 2 పాయలు చేశాడు. అదొక ఆశ్చర్యం, అద్భుతం అనమాట. నీళ్ల మీద నడిచాడు ఆయన. ఏసయ్య ఏం చేశారంటే నీళ్ల మీద నడిచాడు. చనిపోయిన వారిని కూడా బ్రతికించేశాడు. అదొక ఆశ్చర్యం, వండర్. అనేకమైన ఆశ్చర్యకార్యాలండి, అనేకమైన అద్భుతాలు. ఆయన చేసిన అద్భుతాలు అన్ని కాదనమాట, చాలా అద్భుతాలు చేశాడు ఆయన. ఆశ్చర్య కార్యం చేయగల దేవుడు. మనం ఊహించలేము, మనం అనుకోలేము అనమాట. దేవుని కార్యాలు మనం ఊహించడం కానీ, మనం లెక్కించడం కానీ మనం చేయలేము. ఆయన కార్యాలు మహా ఆశ్చర్యంగా ఉంటాయి. మనం ఏదైతే అనుకుంటామో దానికంటే ఉన్నతంగా జరుగుతాయి అన్నమాట ఆయన కార్యాలు. ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఆయన కృప నిరంతరం ఉంటుందండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడిని వాక్యంలో రాయబడి ఉంది. అలాంటి ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు మన యేసు ప్రభువు వారు. ఇకపోతే 23వ చరణం చదవండి. 23వ చరణం. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం చేసుకొనును. చూడండి ఎంత గొప్ప మాట. మనము దీన దశలో ఉన్నప్పుడు, మనము బాధల్లో ఉన్నప్పుడు, మనము శ్రమల్లో ఉన్నప్పుడు, మనము కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని మన బంధువులు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, మన అన్నదమ్ములు జ్ఞాపకం చేసుకోకపోవచ్చు, కన్నా తల్లిదండ్రులు నిన్ను పట్టించుకోకపోవచ్చు. కానీ యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడండి. యేసయ్య నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయనకు నువ్వు గుర్తు.
నువ్వు బాగా తెలుసు ఆయనకి. నువ్వు కష్టంలో ఉన్నావు, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమల్లో ఆయన నీకు తోడుగా, నీడగా, అండగా ఉండాలని ఆయన ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉన్నాడు. మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. అలా ఎంతో మంది భక్తులను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఎన్నో కష్టాలు, శ్రమలో మేము కూడా ఎన్నో కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో ఉన్నప్పుడు యేసయ్య మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాకు ఏం అవసరమైనదో అవన్నీ దయచేశాడు. ఏమి కావాలనో, ఏ ఏ బాధలో మమ్మల్ని తీర్చాలో, ఏ ఏ రుణములను మమ్మల్ని విడిపించాలో వాటన్నిటి నుంచి మాకు విడుదల, సంతోషము దయచేశాడు దేవుడు. కాబట్టి ఆయనకు మేమేం చేస్తూ ఉండాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎన్నో 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 మేళ్ళు ఆయన ఒకటి కాదు, రెండు కాదండి, ఎన్నో మేళ్ళు చేసి ఉన్నాడు. ఆయన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు. మనం దీనదశలో కడు పేదరికంలో, తిండి లేని సమయంలో, ఎవరో నేను పట్టించుకున్న సమయంలో కూడా యేసయ్య నీ పక్కన ఉన్నాడు అనే విషయం ఎవరు మర్చిపోవద్దండి. ఎవరు మర్చిపోదు. యేసయ్య నీ పక్కన ఉంటే నీకేమీ కొదువ లేదు, ఏమీ వెలితి లేదనమాట. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. కానీ నువ్వేం చేయాలి? ఆయన్ని అడగాలి, మొరపెట్టాలి. ప్రభువా, నేను శ్రమలో ఉన్నాను, నాకు ఎవరు దిక్కు? నీవే నాకు దిక్కు, నీ మీదే నేను ఆధారపడి జీవిస్తున్నాను, నీవే నాకు సహాయం చేయాలి. దావీదు భక్తుడు అంటాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం. యెహోవా వలనే సహాయం అండి. లోకంలో మన బాధలు ఎవరికి చెప్పుకున్నా ఎగతాళి చేస్తారు, అవమానపరుస్తారు. కానీ మన బాధలన్నీ ఎవరికి చెప్పుకోవాలి? యేసయ్యకి చెప్పుకోవాలి, దేవునికి చెప్పుకోవాలి. ఆయన మనకి మన బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల నుండి విడిపించే దేవుడు మన యేసు ప్రభువు ఒక్కరే. ఇంకెవరికి చెప్పుకున్నా అనవసరం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి. తర్వాత ఏమంటున్నాడు? నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను, విశ్రాంతి ఇస్తాను, మీకు నెమ్మది కలుగు చేస్తాను. మీకు నెమ్మది, విశ్రాంతి. మీ బాధలు, శ్రమలు, ఇబ్బందుల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని మీ భారం అంతా నా మీద వేయండి. అందుకే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన పిలువబడుచున్నాడు. లోక పాపానంతా ఆయన మోసుకుని వెళ్ళిపోతున్నాడు. గొర్రె పిల్ల, నీవు నేను చేసిన పాప భారాలన్నీ కూడా ఆయన మీద మోపబడ్డాయి. కాబట్టి మనం ఎప్పుడైతే మనం దీనదశలో ఉన్నామో, ఎవరు జ్ఞాపకం చేసుకోకపోయినా ప్రత్యేకముగా నిన్ను, నన్ను మన యేసయ్య జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాడు. అలా జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని పోషిస్తూ మన యొక్క దీనదశలో మనం కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఈ విధంగా ఉన్నాడు, లేకపోతే ఎప్పుడో నశించిపోతాం అనమాట. ఈరోజు కూడా నేను బ్రతికున్నానంటే నేను ప్రభువుకు కావాలి. నా ద్వారా ప్రభు ఏదో కొన్ని కార్యాలు చేయబోతున్నాడు, నేను ప్రభువుకు అవసరమై ఉంది అని నేను అనుకోవాలి. అలా నువ్వు అనుకోవాలి. నీకు జీవితం ఇచ్చాడు దేవుడు. ఎందుకని? ప్రభువు కోసం నువ్వు ఇంకా ఏదో చేయాల్సి ఉంది అని నువ్వు తెలుసుకోవాలి, నువ్వు గ్రహించాలి. ఈ సమయాన్ని వ్యర్థం చేయకూడదు, వృధా చేయకూడదు. ప్రభువులో ఆనందించాలి, ప్రభువులో గడపాలి, స్వార్థ ప్రకటించాలి. అనేక మంది రక్షించిపో ఆత్మలను ఏం చేయాలంటే ప్రభువులోకి నడిపించాలి. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు దీనదశలో ఉన్నావా? నువ్వు బాధలో ఉన్నావా? వేదనలో ఉన్నావా? నిరుత్సాహంతో ఉన్నావా? ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో సతమవుతూ ఉన్నావా? ఆయన నిన్ను మధ్యాహ్న కాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రభువు నిన్ను మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా చూడండి, 25వ చరణం కూడా చదవండి. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. సమస్త జీవులకు. ఈరోజు అందరూ 3 పూట్ల భోజనం చేస్తున్నారంటే ఎవరిదయండి? దేవుని దయా. దేవుడు నీకు, నేను చాలా మంది అనుకుంటారు, దేవుడేంటి, నేను కష్టపడి బ్రతుకుతున్నాను, నేను నా సొంతంగా నేను ఉద్యోగం చేస్తున్నాను, నా సొంతంగా నేను బిజినెస్ చేస్తున్నాను. దేవుడి దయ ఏముంది ఇందులో? దేవుడు నీకు ఆయుష్ ఇవ్వకపోతే, నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు నిన్ను కాపాడకపోతే నీ బిజినెస్ ఎక్కడిది? నీ ఉద్యోగం ఎక్కడిది? నీ యొక్క బ్రతుకు ఎక్కడిది? ఆహారం ఈరోజు నువ్వు తింటున్నావంటే దేవుడు ఇచ్చింది. దేవుడు నీకు ఆహారం ఇచ్చాడు కాబట్టి నువ్వు తింటున్నావు.
ప్రతి సమస్తము కూడా, ప్రతి ఒక్కటి కూడా దేవుడు నీకు ఇస్తేనే నువ్వు అనుభవిస్తున్నావు. నీ అంతటా నువ్వు సంపాదించుకున్నాను, నేను అది ఇదంతా వృధా అన్నమాట. వృధా ప్రయాసం, వృధా మాటలు. నాది అనేటువంటిది ఏది నీది కానే కాదనమాట. అంతా ఆయనదే, ఆయన ఇచ్చింది. సమస్త జీవులకు, జీవరాశికి, ప్రాణులకు అన్నిటికీ కూడా ఆహారం దయచేసే దేవుడు అనగా గాడ్, దేవుడు. జీవోడి గాడ్. జీ అంటే జనరేషన్ గా ఉత్పత్తి చేయవాడు ఆయనే. ఉత్పత్తి చేయవాడు, నిన్ను నన్ను పుట్టించింది ఆయనే. జీవరాశుల్ని, ప్రాణికోటినంతటిని కూడా ఆయన హస్తంతో, ఆయన మాట, నోటి మాట ఇవన్నీ కూడా వచ్చాయన్నమాట. ఓ అంటే ఆర్గనైజేషన్, వాటన్నిటిని కూడా నడిపిస్తూ పోషిస్తూ ఉన్నాడు. పుట్టించేవాడు ఆయనే, పోషించేవాడు కూడా ఆయనే. డి అనగా డిస్ట్రాయిడ్, నాశనం చేసేవాడు కూడా ఆయనే. దేవుడు అనే పదానికి అర్థం ఇదండి. జీవోడి గాడ్ దేవుడు అంటారు అందరూ. ఆ దేవుడైన పదానికి అర్థం ఏంటంటే సృజించేవాడు ఆయనే, పోషించేవాడు ఆయనే, నాశనం చేసేవాడు కూడా ఆయనే. ఆయనకి సర్వం అధికారం ఉంది. నిన్ను తన ప్రణాళిక చొప్పున నీ భూమి మీదకి తీసుకొచ్చాడు. నువ్వేదో అనుకుంటే నువ్వు అనుకుంటే రాలేదు, లేదా నీ తల్లిదండ్రులు అనుకుంటే రాలేదు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం ప్రకారంగా మనం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఆయన చిత్తం ఏమైందో మనం గ్రహించి దానిని నెరవేర్చాలి. మనం ఈ భూమి మీద జీవించున్నామంటే ఏదో తింటున్నాం, బతుకుతున్నాం, ఉంటున్నామంటే సరిపోదండి. చనిపోయిన తర్వాత మరొక జీవితం ఉందనే విషయం గమనించాలి ప్రతి ఒక్కరు. ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల జీవితం కాదండి జీవితం. ఇది ఈ లోక సంబంధమైన జీవితం. ఈ లోకంలో ఉండగానే అసలైన జీవితాన్ని గురించి మనం తెలుసుకోవాలి. చనిపోయిన తర్వాత అసలైన జీవితం ప్రారంభం అవుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. చాలా మంది అంటుంటారు, చనిపోయిన తర్వాత నేను ఎక్కడ పోతాను నాకే తెలుసు, ఎవడెక్కడ పోతాడో తెలుసండి. ప్రతి ఒక్కరికి తెలుసు. నీ క్రియలే నీకు తెలియదు చెప్తా ఉంటాయి అనమాట. నువ్వు సత్క్రియ చేసిన ఏడాల దేవుని ఎదుట నువ్వు ముఖం ఎత్తుకుంటావు. సత్క్రియ చేస్తే దేవులో నువ్వు నిలకడగా, నిజాయితీగా నీ పాపాలను విడిచిపెట్టి ప్రభువులో ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు ఆయన రాజ్యాన్ని దయచేస్తాడు. ఆయనతో పాటు ఉంటావు. పాప జీవితంలో ఉంటూ చనిపోయినట్లయితే నువ్వు తప్పకుండా నరకానికే వెళ్ళిపోతావు. ఇందులో ఏమాత్రము కూడా సందేహం లేదండి. కాబట్టి ఈ భూమి మీద ఉండగానే మన గమ్యం ఏమిటి, మనం ఎక్కడికి వెళ్ళాలి అనేటువంటి నిర్ణయించుకోవాల్సింది కూడా మనమే. ఈ భూమి మీద మనకు ఉన్న ఈ జీవితం ఇంకా మీకు అవకాశం ఇచ్చాడంటే దేవుడు నిర్ణయించుకునే అవకాశం నీకు ఇచ్చాడని అర్థం. తీర్మానం చేసుకునే అవకాశం నీకు ఇచ్చాడు. మారు మనసు పొందడానికి, రక్షణ పొందడానికి నీకు ఇంకా అవకాశం ఉంది. దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? సద్వినియోగం చేసుకున్నట్లయితే నీకు పరలోకం, నిత్యరాజ్యం, సంతోషం, ఆనందం, ప్రభుతో సదాకాలము యుగయుగములు జీవిస్తూ ఉంటావు. దుర్వినియోగం చేసుకుంటే నిత్య నరకం, ఆరని అగ్నిగుండం, నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు, వేతన పడుతూ నరకం అనిపిస్తూ ఉంటాం అన్నమాట. ఏ జీవితం కావాలో ప్రభు నీ దగ్గర పెట్టాడు. 2 మార్గాలు. ఏ మార్గం కావాలో ఎన్నుకో, నీ ఇష్టానికి వదిలేసాడు అనమాట. ఈరోజు మనం ఆహారం తింటున్నామంటే అది ఎవరిదయ్యా? దేవుని దయ్యా. నువ్వు వరి వేస్తున్నావు, విత్తనం నాటుతున్నావు. విత్తనం నాటిన తర్వాత దాన్ని నువ్వు దగ్గరుండి పండించగలవా? కానీ దాన్ని పండించేది ప్రభువు, దానికి మొలకలు రప్పించేది ప్రభువు, దానికి పూత రప్పించేది ప్రభువు, కాయలు కాయించేది ప్రభువు. కేవలం నువ్వు విత్తనం వేసి మాత్రం నిద్రపోతావు. మిగతా పనంతా కూడా ప్రభు చేస్తున్నాడండి. దానికి కావలసిన సమయంలో నీరు, గాలి, ఎండ ఇవన్నీ దయచేవాడు ప్రభువు. నువ్వేదో అనుకుంటే రాలేదు ఈ పంట. ప్రభు చిత్తం వలన నీకు ఈ పంట చేతికి వస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. ఈ ఆహారం తింటున్నావు అంటే చాలా మంది నా కష్టార్జితం. ఎక్కడ నీ కష్టార్జితం? ప్రభువుని ఇవ్వకపోతే నీకు ఎక్కడిది ఈ కష్టార్జితం? ప్రభు నీకు మంచి ఆరోగ్యం ఇవ్వకపోతే నీకు ఎక్కడిది ఆహారం? ప్రభువు దయచేసింది అనమాట ఈ ఆహారం. సమస్త జీవులకు ఆయన చేస్తానంట ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరము ఉండును. దేవుడు 136వ కీర్తనలో
గొప్ప మాటలు రాయించినాడు అనమాట. మనం దేవుని దృష్టిలో ఉండగా ఆయనకు మొరపెట్టలేదు. మన జ్ఞాపకం చేసుకునే దేవుడు ఆయన, మనకు ఆహారం తెచ్చేసే దేవుడు. ఏమండి, ఆయన ఒక్కడే మహాశ్చర్య కార్యాలు చేసే దేవుడు అనమాట. ఆయన తన జ్ఞానం చేత ఆయన ఆకాశమును కలుగు చేశాడు. భూమిని ఏం చేసి నీళ్ల మీద పరిచాడు. భూమిని అంత ఉన్నతమైన దేవుడు, సర్వ సృష్టికర్త జగద్రక్షకుడు అనమాట. అలాంటి దేవుని నీవు నేను కలిగి ఉండడం చాలా గొప్ప ధన్యత అనమాట. చిన్న ప్రార్థన తీసుకుని మన వాక్య ధ్యానంలోకి, వాక్యాంశంలోకి వెళ్ళిపోదాం. మహాగణుడు, మహానుతుడా, ఇంతవరకు మీ యొక్క ఆరాధనలో మీరున్నారు తండ్రి ప్రభా. ఎంతో మర్యాదగాను క్రమంగాను మీరు జరుగుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నా. ఈ వాక్య పట్ల 136 కీర్తన కొన్ని వచనములు మేము ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. ముఖ్యంగా వాక్య భాగంలోకి మేము వెళుచుండగా మా నోటికి మీరు బోరగా ఉండండి ప్రభా. అదేవిధంగా మాట్లాడడం మేము కాదు, మీరే మాట్లాడండి ప్రభా. మాకు ఏమి కావాల్సినదో తగు ఆహారము, మాకు శరీరానికి ఏ విధమైన ఆహారం తింటూ మేము తండ్రి ప్రభు ఆరోగ్యాన్ని పొందుకుంటూ బలాన్ని పొందుకుంటున్నాం. అదేవిధంగా మా ఆత్మలు కూడా బలంగా ఉండాలి. బలంగా ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే మీ ఆత్మీయ ఆహారం మాకు ఎంతగానో అవసరం తండ్రి ప్రభు. కాబట్టి ఈరోజు మాకు తగిన ఆత్మీయ ఆహారాన్ని సంపూర్తిగా మాకు దయచేయమని, వినగలిగే చెవులను, గ్రహించగలిగే హృదయములను మా అందరికీ దయచేయమని, వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వాక్యం ఎంతమంది అయితే చూస్తూ ఉన్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని, అనేక మందిని రక్షణ భాగ్యంలోనికి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19-20 వచనాలండి. 19-20 వచనం. ఈరోజు మనతో దేవుడు ఒక ముఖ్యమైన సందేశం కోసం మనతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. ఏంటి అంటే, చాలా మంది ధనవంతులు కావాలనేటువంటి గొప్ప కోరిక, తీర్మానం, ఆశయంతో ఉన్నారు. అలాంటి వారిని గురించి, ధనవంతులు కావాలనుకునే వారి గతి ఏమవుతుంది, వారి ధనం వారిని ఎక్కడికి తీసుకెళ్తుంది అనేటువంటి అనేకమైన విషయాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడబోతున్నాడండి. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం 20వ వచనం చదవండి స్పష్టంగా. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలించెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మెటి అయినను ఉప్పైనను దానిని తినివేయదు. దొంగలు కన్నం వేసి దొంగిలెరు. ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే, ధనవంతులు కావాలి అని ఎవరైతే కోరుకుంటున్నారో వారిని గూర్చి, వారికి గతిని గూర్చి అలనాడు ప్రభువు ఈ ధనవంతుల కోసం అనేకమైన విషయాలు మాట్లాడారండి. ధనము లూకాసు వార్తలో, మత్తయి సువార్తలో ప్రభు ధనం కోసం చాలా క్లియర్ గా స్పష్టంగా వ్రాయించారు అన్నమాట. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఈ ధనం కోసం ఎంతగానో మాట్లాడారు. ఈ ధనాపేక్ష కలవారి గతి చివరికి ఏమవుతుంది అనేటువంటిది ఈరోజు మన వాక్య ధ్యానాంశం. స్పష్టంగా చెప్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. స్పష్టంగా ఉంది, క్లియర్ గా. భూమి మీదట మన కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. ఎందుకు పోగు చేసుకోవద్దు, ఎందుకు కూర్చుకోవద్దు? ఇక్కడ ఏముందట? చిమ్మెట, తుప్పు, దాన్ని ఏం చేస్తాయట? తినివేయును. ఒక కుటుంబం తన బిడ్డ, తన కుమార్తె వివాహం నిమిత్తము చాలా కాలముగా ధనాన్ని పోగు చేస్తూ పెట్టెలో పెట్టి దాస్తూ ఉందండి.
తన సంపాదనలో వచ్చిన ధనాన్ని అంతా కూడా పెట్టెలో పెట్టి భద్రంగా వేసి దానికి తాళం వేస్తుంది. అలా చాలా కాలంగా ఆమె ధనాన్ని ఏం చేస్తుందంట, పోగు చేస్తుంది. అలాగే ఒక 5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఒక్కసారి ఆ పెట్టెను ఓపెన్ చేసి చూసింది. కొన్ని లక్షల రూపాయలు జమ అయ్యాయి, కానీ ఒక్క కాగితం కూడా పనికి రాకుండా చిమ్మెట అంటే కీటకాలు, చిన్న పురుగులు మొత్తం తినేసి అనమాట. ఒక్క నోటు కూడా పనికి రాకుండా అయిపోయింది. ఏమైంది ఆ ఆశ ఏమైంది? ఏదో చేద్దాం, నా కుమార్తె వివాహం చేద్దామని ఎంతగానో ప్రయాసపడి ఆమె ధనాన్ని సమకూర్చుకుంది. కానీ ఒకనాడు అది తెరిచి చూసినప్పుడు అందులో ఒక్క రూపాయి కూడా పనికి రాకుండా పోయిందండి. మొత్తం అంతా నాశనం అయిపోయింది. పురుగులు చిమ్మెట తినేసింది, తుప్పు పట్టేసింది, వృధా అయిపోయింది అనమాట. అలాగనే ఈ లోకంలో భూమి మీద మీరు ధనాన్ని సమకూర్చుకోవద్దు. ఇక్కడ ఏం తినేస్తుందట? చిమ్మెట, తుప్పు. చిమ్మెట అనగా కీటకములు, ఒక రకమైన పురుగులు అన్నమాట. అవి బయలుదేరి తినేస్తూ ఉంటాయి అన్నమాట. తినేస్తూ ఉంటాయి. భూమి మీద మీకు ధనము శాశ్వతం కాదు. ఇక్కడ చిమ్మెట, తుప్పు తినేస్తూ ఉంటుంది. ఇంకేమన్నా దొంగలు కన్నం వేసి దొంగిలించేదారు. నీకు ధనం విస్తారంగా ఉందనుకోండి, నీ ఇంటికి ఎవరు వస్తారు? దొంగలు వస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడు కన్నం వేయాలా, ఎప్పుడు దొంగిలించాలా, ఎప్పుడు తీసుకుని వెళ్ళిపోవాలా అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. చూస్తున్నాం మన టీవీలో, పేపర్లో చూస్తాం. అనేక చోట్ల దొంగలు ఏం చేస్తున్నారు? బ్యాంకులు కన్నాలు వేస్తున్నారు, ఏటీఎంలు దొంగతనం చేస్తున్నారు, ఇళ్లలో చోరులు చేస్తున్నారు. ఎందుకని? వారి ధనాన్ని సంపాదించుకుని వృద్ధి చేసుకుంటూ భూమి మీద కూర్చుకుంటున్నారు కాబట్టి ఎవరు వస్తున్నారు వారింటికి? దొంగలు వస్తున్నారు, కన్నం వేయడానికి, దోచుకోవడానికి వస్తున్నారు. ప్రభు ఇవన్నీ విషయాలు ముందుగానే వ్రాయించున్నారు. నీకు ధనం ఎక్కువగా ఉందనుకో, నీ ఇంటికి ఎవరు వస్తారు? దొంగలు వస్తారు. కాబట్టి నువ్వు ధనాన్ని భూమి మీద కూర్చుకోవద్దు. ఇంకేమంటున్నాడు దేవుడు? దొంగలు కన్నం వేసి దొంగిలిదరు, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకున్నది. ఎక్కడ కూర్చుకోవాలట? పరలోకంలో డబ్బు ఉంటుందా? అసలు పరలోకంలో డబ్బు ఉంటుందండి? నోట్ల కాగితాలు ఉంటాయా? నోట్ల కట్లు ఉంటాయా? పరలోకంలో ధనము కూర్చుకోమంటున్నాడు. అంటే అక్కడ నీకు ధనము ప్రభువారే, సమస్తము ఐశ్వర్య ఘనతలు ఆయనతో ఉన్నాయంటాడు. అలాంటి ఐశ్వర్యవంతుల దగ్గర నువ్వు ఉంటే అంతా నీకు ఐశ్వర్యమే కదా. ఇంక నీకు డబ్బు ఎందుకు, ఆస్తి ఎందుకు ఈ లోకంలో? కాబట్టి ఈ లోకంలో డబ్బు, ఆస్తి, బంగారు ఇదంతా కూడా వృధా అండి, కొంతకాలం వరకు. ఇక్కడంట చిమ్మెట, తుప్పు తినేస్తుంది, దొంగలు కన్నం వేస్తారు. నీ ఆస్తి నీతో కూడా రాదు, నీ డబ్బు నీతో కూడా రాదు. నీ డబ్బు నీకు సంతోషాన్ని, ఆనందాన్ని ఇవ్వదు. చాలా మంది అనుకుంటారు కోటీశ్వరులు, నాకేంటి ఇన్ని కోట్ల ఆస్తి ఉంది, డబ్బు ఉంది, నేను హ్యాపీగా సుఖంగా సంతోషంగా బ్రతకొచ్చు అనుకుంటారు. కానీ వారి ఇంట్లో అన్ని అల్లర్లు, అలజడులు, అశాంతి, భయంకరమైన మరణకరమైన రోగాలతో సతమతవుతారు. కానీ ఆస్తి కోట్ల ఉంది, కానీ ఏమాత్రం మనశ్శాంతి లేకుండా, నిద్ర లేకుండా, సుఖము లేకుండా, ప్రశాంతమైన జీవితాన్ని వారు గడపలేకపోతున్నారు ఎంతో మంది. కాబట్టి ఆస్తిలో ఏమాత్రం సంతోషం లేదు, ఆనందం అంతకన్నా లేదు. ఈ ప్రపంచం అంతా దేనికోసం పరిగెడుతుందండి? ధనము, డబ్బు. తెల్లారు లేస్తే డబ్బు, ప్రతి అవసరం తీరాలనుకుంటే డబ్బు. కాబట్టి ఈ భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు. ఇక్కడ చిమ్మెట, తుప్పు తినేస్తుంది. పరలోకములో ఈ ధనాన్ని కూర్చుకోండి. అంటే పరలోకంలో కూర్చుకోండి అంటే ఈ లోకంలో నీకున్న ధనాన్ని ఎవరైతే పేదల కోసం, సత్క్రియల కోసం, మంచి కార్యాల కోసం ఖర్చు పెడతారో దానికి 10 రెట్లు 100 రెట్లు దేవుడు పరలోకంలో నీకు ఉన్నతంగా దయచేస్తాడు అనమాట. అది పరలోకంలో ధనాన్ని కూర్చుకోవడం అంటే అదనమాట. ఇక్కడ నువ్వు ఈ ధనాన్ని ఏం చేయాలి? అమ్మేసి పేదల కోసం ఖర్చు పెట్టాలి. మంచి కార్యాలు, లేని వారికి ఆహారం ఇవ్వాలి, బట్టలు లేని వారికి బట్టలు కొనివ్వాలి. అది మంచి కార్యాలు. చూడండి, ఈ రోజున ఎంతో మంది కోటీశ్వరులు ఉన్నారు. వారు ఎవరైనా పేదవారికి సహాయం చేస్తున్నారా?
పేదవారిని ఆదరిస్తున్నారా? పేదవారి పట్ల జాలి చూపుతున్నారా? కనీసం అలాంటి పేదవారిని కనీసం వారి గేటు దగ్గర కూడా రానియరండి. వారి ఆస్తి, వారి కడుపే వారిది. వారి ఆస్తులు చూసి ఎంతగానో మురిసిపోతున్నారు, వారి డబ్బులు చూసి. ఈ 3 నాళ్ళ ముచ్చటండి ఇది. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. 3 నాళ్ళ ముచ్చట కోసం ఈ మనిషి పడే తపన చూడరా. చూడండి, మనిషి తపన, ఆరాటం. 3 నాళ్ళ ముచ్చట. 60-70 సంవత్సరాల జీవితం కోసం కోట్ల ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. అన్యాయంగా, అక్రమంగా ఎత్తువారిని పాడు చేసి, లాక్కుని, దౌర్జన్యం చేసి ఎంతగానో సంపాదించుకుంటూ, మేడలు మిద్దులు కట్టుకుంటూ, విలాసవంతమైన జీవితాన్ని కడుతూ, ఈ అంతా ఆస్తి నాది 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 అంటూ జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. కాబట్టి దేవుడు భూమి మీద మీ కొరకు ధనాన్ని కూర్చుకోవద్దు నా ప్రియ సహోదరు సహోదరులారా. మరి మేము ఎలా బ్రతకాలండి? డబ్బు లేకపోతే అని చాలా మంది అంటారు. డబ్బు కావాలి. ఎంతవరకు కావాలి? నీ అవసరాలకు తగినట్లు కావాలి, తగుమాత్రం. అంతకంటే మించి నీకెందుకు ఆస్తి? బంగారం అయితే నీకు కడుపు నింపదు కదా, వజ్రాలు నీకు కడుపు నింపదు కదా. నీకు కావాల్సిన ఆహారం కూడా దయచేవాడు ఎవరు? దేవుడే. చూడండి, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవో, కోయో, వడకవు. దేవుడు వాటిని పోషించడం లేదా? అలాగే నిన్ను నన్ను కూడా దేవుడు పోషిస్తాడనమాట, తప్పకుండా. అరణ్యములో కూడా ఏలియాకు కాకుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు నిన్నెందుకు పోషించాడు, నన్నెందుకు పోషించాడు? ప్రభు మీద ఆధారపడాలి మనం. ప్రభువే తప్పకుండా పోషిస్తాడనమాట. అలా కాకుండా చాలా మంది ఈ లోకంలో రకరకాల పద్ధతులు కల్పించుకుని, రకరకాల ధన సంపాదనలోనే వారి హృదయం, వారి టైం అంతా దేనికై కేటాయించారంటే డబ్బు ధనం సంపాదించేవారు. ఇంకొక వచనం చూడండి, లోకాసువార్త 12:15 లోకాసువార్త 12:15 చూడండి. లోకాసువార్త 12:15. మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్తపడుడి. ఒకని కలిమి విస్తరించుట వలన అది వాని జీవమునకు మూలము కాదనను. ఒకని కలిమి విస్తరించుట చేత వాని జీవానికి మూలం కాదండి. డబ్బు ఎక్కువైపోయే కొలది కూడా అహంకారం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది. దేవుడెవరు అనేటువంటి మూర్ఖమైన మాటలు కూడా నోట్లోంచి వచ్చేస్తాయి. కాబట్టి నీ కలిమి విస్తరించడం వలన అది నీ జీవానికి మూలం కాదు. నీ కలిమి నేను ఎక్కడ తీసుకెళ్తుంది? నాశనాన్ని తీసుకెళ్తుంది. లోభత్వం ఎక్కువైపోతుంది, లోబులుగా మారిపోతారు, పిసినార్తనం వచ్చేస్తుంది. ఎవరికి పెట్టాలనే ఆశ నీకు రాదు. ఒకరిని ప్రేమించాలి, ఒకరిని ఇబ్బందుల్లో వారికి సహాయం చేయాలనేటువంటి మనసు నీకు రానే రాదనమాట. నీ హృదయం ఎల్లప్పుడు కూడా దేనివస్తుంది? డబ్బు, ధనము. నీ కలిమి ఎక్కువైపోయే కొద్ది కూడా నిన్ను ఎక్కడ తీసుకుపోతుంది? నాశనానికే, నరకానికే. చాలా మంది చూడండి, ఈ రోజుల్లో అనేక మంది కోటీశ్వరులు నిద్ర లేని రాత్రులు ఎన్నో గడుపుచున్నారండి. నిద్ర లేదు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అయ్యా నాకు నిద్ర పట్టడం లేదు. ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉన్నారు నిద్ర కావాలని. వారి నిద్ర కరవైంది. వారి మనసు అంతా ఎక్కడ ఉంది? డబ్బు మీద, బంగారం మీద, ఆస్తుల మీద, భూమి పుట్ల మీద, దీని మీద కేంద్రీకృతమైంది వాళ్ళ మనసు అంతా కూడా. తృప్తి అనేది ఎక్కడా లేదు వారికి. అయ్యో ఇంతవరకు సంపాదించుకున్న చాలు అనే మాట ఎక్కడా లేదనమాట. జీవితాంతో చచ్చేంత వరకు సంపాదించడం వారి పని. చచ్చేంత వరకు ఏం చేయాలంటే సంపాదిస్తూనే ఉంటారు. ఏనాడు వారి జీవితంలో సుఖం, సంతోషం లేదు. విలాసవంతమైన కారులో తిరుగుతున్నాం అనుకుంటున్నారు, కానీ వారికి సంతోషం లేదు. భాగ్యంగా ఉన్న మంచి ఇల్లు ఉంది, మాకు అందమైన ఇల్లు ఉంది అనుకుంటున్నారు, కానీ వారికి సంతోషం లేదు, రక్షణ లేదు, జీవం అంతకన్నా లేదు. చూడండి, ఒకని కలిమి విస్తరించడం చేత అది వాని జీవమునకు మూలము కాదు. జీవమునకు మూలం, జీవ మార్గాన్ని తీసుకెళ్తుంది. అది నిన్ను పరలోకానికి తీసుకెళ్దు. లోభత్వం వచ్చేస్తుంది, పిసినారితనం, లోబులుగా మారిపోతారు.
ధనం విస్తరించుకోదు కూడా నువ్వేం చేస్తావు, నీ కళ్ళు పొరలో గమ్మేస్తాయి. ఎవరికి గౌరవం, అమర్యాద, అగౌరవం, నాకే నా ముందు వాడెంత, ఇలాంటి మాటలు, నువ్వెంత, నీ బ్రతికెంత అనేటువంటి మాటలు వస్తూ ఉంటాయి. అహంకారమైన మాటలు, మోసపూరితమైన మాటలు, కుట్రపూరితమైన మాటలు ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. ఒకరిని కలిమి విస్తరించడం వారి జీవనకు మూలం కాదు. స్పష్టంగా దేవుడు వ్రాయించినాడు, దేవుడు మాట్లాడిన మాటలు. డబ్బు ఎక్కువ కోల్ది కూడా వాడు ఎక్కడికో ఎవరికి దూరం అయిపోతున్నాడు, దేవునికి దూరం అయిపోతున్నాడు. దేవునికి దూరం ఆ దేవుడు. ఇంకొక వాక్యం చదువుకుందాం, లోకాసువార్త 12:21. అదే అధ్యాయం 12:21 చదవండి. 21. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండినే చెప్పాను. దేవుని ఎడల ధనవంతులు కావాలి. ఎవరి ఎడల? దేవునిలో ధనవంతులు కావాలి. కాకుండా దేవుణ్ణి పక్కన పెట్టేసి నేనే ధనవంతుని అనుకుని ఒక వెర్రివాడు ఉన్నాడు. చూడండి 16వ వచనం నుంచి 21 వరకు మనం చదువుకున్నట్లయితే అందులో ఒక ధనవంతుడు కనబడుతున్నాడు. చదవండి. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందుననుకొనెను. అయితే దేవుడు ఏమన్నాడు చెప్పండి. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణములు అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరెవరని అతనితో చెప్పాను. అప్పుడు చెప్తున్నాడు దేవుడు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగునే ఉండును. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన ఉపమానం చెప్పారు. గొప్ప ఉపమానం. ఆయన ఎక్కడ ఏ సందర్భంలో వాక్యాన్ని బోధించినా, దేవునికి మాటలు ప్రకటిస్తున్నా ఆయన ఉపమాన రీతిగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో, అర్థమయ్యే భాషలో, సులువుగా, తేలికగా వారు గ్రహించగలిగే వారి హృదయాలు ఏ విధంగా అయితే యాక్సెప్ట్ చేస్తున్నాయో వారికి తగు రీతిగా వాక్యాన్ని బోధిస్తూ ఉపమానాలని బోధిస్తూ ఉంటారు. ఆ సందర్భంలోనే ఒక ధనవంతుడి గురించి ఒక ఉపమానం ప్రభువారు చెప్తున్నారు. ఒక ధనవంతుడు ఉన్నాడట ఒక ఊర్లో. అతనికి చాలా భూమి ఉంది, విస్తారంగా. ఆ సంవత్సరం వర్షాలు పడ్డాయి, పంటలు బాగా పండేసింది, సమృద్ధిగా. అతని పంట ఏం చేసింది, ఏమైందంటే సమృద్ధిగా విస్తారమైన పంట పండింది. ఏమి కొదువు లేకుండా, ఎక్కడ ఒక పురుగు తినేయకుండా, పంట ఎక్కడ పాడవకుండా మంచి ధారాళంగా వర్షాలు దేవుడు దయచేశాడు. మంచి పంట సమృద్ధిగా పండేసింది. పోయిన సంవత్సరం కంటే రెట్టింపు పంట పండేసింది. విత్తనాలు చల్లాడు, నారు పోసాడు, నాట్లు వేసాడు, పంట మంచిగా ఎదిగింది. ప్రభువే పంటను చక్కగా ఎదిగించాడు, సమృద్ధిగా పండేసింది. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు. అయితే ఈ పంట అంతా, ధాన్యం అంతా సేకరిస్తే ఆ ఉన్న పాత కొట్లన్నీ కూడా సరిపోవట్లేదు. విస్తారమైన పంట పండేసింది. అప్పుడు ఏం చేశాడట, గోడౌన్లన్నీ కూడా పడగొట్టించి వాటి స్థానంలో ఇంకా పెద్ద గోడౌన్స్ కట్టించేసాడు. పెద్ద గోడౌన్లు కట్టించేసి ఈ పంట అంతా కూడా తన గోడౌన్లోకి షిఫ్టింగ్ చేసి దాంట్లో భద్రంగా దాచిపెట్టేశాడు. వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో ఏం చేశాడు, నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకుని ఆస్తి అంతా కూడా అందులో పెట్టేశాడు. పెద్ద గోడౌన్స్ కట్టించేసి దాంట్లో మొత్తం ఈ ధాన్యాన్ని, ఆస్తిని అంతా సమకూర్చుకున్నాడు. పంట అంతా చేతికి వచ్చేసిందండి, భద్రం చేసుకున్నాడు. ఇక అంటున్నాడు అన్నమాట, నా ప్రాణముతో, ప్రాణమా
ఓ ప్రాణమా, నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి. ఏం ఆస్తి అండి? ఆస్తి వేరు, విస్తారమైన ఆస్తి. ఎంత గొప్ప ఆస్తి అండి! విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. చాలా సంపాదించాను నీకోసం. ప్రాణమా, ప్రాణమా, ఓ నా ప్రాణమా. ఈ ప్రాణం ఎవరిచ్చిందండి? ఇది దేవుడిచ్చింది కదా. తను సంపాదించుకున్నదా? తను వెలపెట్టి కొన్నాడా? ఏమి లేదే. దేవునికి కృప కదా. దేవుని యొక్క కృప ద్వారా మనం బ్రతుకుతున్నాం. దేవుని వాక్యంలో బోధిస్తాడు దేవుడు. ఆయన కృప లేకపోతే మనం ఏమాత్రం కూడా జీవించలేము. అయితే ఈ ధనవంతుడు విస్తారమైన పంట ఎప్పుడైతే పండిందో ఆ పంటలను సమకూర్చుకోవడానికి స్థలం చాలకపోతే, గోడలు సరిపోకపోతే ఆ కొట్లన్నీ విప్పించేసి వాటి స్థలంలో కొత్త కొట్లు కట్టించేసి ఆ ధాన్యముని, ఆస్తిని అంతటిని కూడా ఆ యొక్క కొట్లో నింపేశాడు, సమకూర్చుకున్నాడు. హాయిగా భద్రంగా ఉన్నాడు. ఇప్పుడు తన ప్రాణంతో అనుకున్నాడు, ఓ ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఓ నా ప్రాణమా, ఎన్నో సంవత్సరములు. మానవుని ఆయుష్ ఎంతకాలం అండి? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. అధిక బలం ఉంటే 70, 80 కూడా. అయినను వాటి వైభవం అంటే ఆయాసము, దుఃఖము, ప్రయాసం, వృధా. నడవలేడు, శరీరం సహకరించదు, ఏ పని చేయలేడు, వృద్ధాప్యం. ఈ 60-70 సంవత్సరాల వయస్సు, 60-70 సంవత్సరాల జీవితం కోసమే ఈ యొక్క ధనవంతుడు ఏమంటున్నాడు? అనేక సంవత్సరములు. తనకి దేవుడు ఎంత సమయం ఇచ్చాడో కూడా అది కూడా మర్చిపోయాడు. నేను శాశ్వతంగా ఈ భూలోకంలో ఉండిపోతాను, నాకు ఇక మరణం లేదు, నేను చనిపోను, అనేక సంవత్సరాలకి నీకు ఆస్తి సమకూర్చేసి పెట్టేసాను. నా ప్రాణమా, తినుము, త్రాగు, సుఖించు, నిద్రపో, నీ ఇష్టం అనుభవించు, ఎంజాయ్ చేయి. ఈ లోకంలో కూడా చాలా మంది ఇలాంటి ధనవంతులు ఉన్నారండి. వారి పిల్లలు తిన్న తరగని ఆస్తి వారి కోసం సంపాదించుకున్నారు, వారి పిల్లల కోసం సంపాదిస్తున్నారు, వారి పిల్లల కోసం కూడా సంపాదిస్తున్నారండి ఈ లోకంలో. చూడండి ఎంత దారుణమైన పరిస్థితి, ఎంత దారుణమైన పరిస్థితి. పక్కన పొరుగువాడు చనిపోతుంటే, ఆకలితో అలమటిస్తుంటే కొంచెం అన్నం కూడా పెట్టలేనివాడు తన పిల్లలకు ఎప్పుడో రానున్న తరాల కోసం ఆస్తిని సమకూరుస్తున్నాడు ఈ మానవుడు. ఎంత దుర్మార్గమైన ఆలోచన చూడండి, ఎంత నీతిమాలిన ఆలోచన. ఈ ధనవంతుడు కూడా అదే విధంగా ఆలోచిస్తున్నాడు. అనేక సంవత్సరాలకి నీకు ఆస్తి సమకూర్చాను, తిను, త్రాగు, సుఖించు, అనుభవించు, నీకు లోటు లేదు. ఓ నా ప్రాణమా, జీవితాంతం భూలోకంలో బతికేద్దాం అనుకున్నాడండి. కుదురుతుందా? జీవితాంతము తన ఇష్టానుసారంగా బతికేద్దాం అనుకుంటున్నాడు దేవుడు, ఈ ధనవంతుడు. కానీ దేవుడు ఇస్తాడా? అలా ఊరుకుంటాడా? అలా అనుకుని సంతోషిస్తున్నాడంట. సంతోషించుమని తన హృదయంతో, తన ప్రాణంతో చెప్పు, సంతోషించు, నీకు ఏది కావాలో త్రాగు, 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 విందులు ఎంజాయ్ చేయి, విందులు చేసుకో, దావతలు చేసుకో, ఫ్రెండ్షిప్ తో సహవాసం చేయి, పార్టీలకు, పబ్బులకు వెళ్ళు, ఎంజాయ్ చేయి. నీకు అనేకమైన సంవత్సరాలకు నువ్వు ఎంత ఎంజాయ్ చేసినా తరగని ఆస్తి నీకు సంపాదించిన ప్రాణమా, సుఖించు, నువ్వు ఏది కోరుకుంటే అది అని చెప్పి తన ప్రాణంతో ఈ యొక్క ధనవంతుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అనుకుంటూ సంతోషం చెప్పుకుందుని అని అనుకుంటున్నాడు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, వేర్రివాడా. ఏమన్నాడంటే, వేర్రివాడా. రాత్రికాల సమయంలో గుర్రుగా మంచి పంచభక్ష పరమాణాలతో ఈ ధనవంతుడు భోజనం చేశాడు, పడుకున్నాడు. మంచి హంస తూలిక తల్పము, పరుపులు, ఆ పరుపులు ఉన్నాయి, పరుపుల మీద హాయిగా పడుకున్నాడు. పాపం ఈయనకి అర్థం కాలేదు, తెల్లారితే చచ్చిపోతాననే విషయం అతనికి అర్థం కాలేదు. దేవుడు అంటున్నాడు, ఇదంతా చూస్తున్నాడు. ఏనాడు ప్రభువును అతను ఎరిగి ఉండలేదు, ఏనాడు ప్రభువే ఇదంతా నాకు ఇచ్చాడు అని చెప్పి ప్రభుని ఎప్పుడు స్తుతించలేదు, ఎవరికి దాన ధర్మాలు చేయలేదు, ఎవరిని ప్రేమించలేదు. తన కోసమే, తన ప్రాణం కోసమే అనేక సంవత్సరాలకు ఆస్తి సమకూర్చుకున్నాడు. ఇలాలో ఉట్టు కట్టుకుని ఇయాలు ఊదాం అనుకున్నాడు. కానీ దేవుడు ఊరుకోలేదండి.
వెర్రివాడా, ఆ రాత్రి కష్టంలో దేవుడు అంట, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అని అడుగుచున్నాను. ఈ రాత్రి నీ టైం అయిపోయింది అబ్బాయి. నువ్వు అంతా ధాన్యమంతా కొట్లో కూర్చేసావు, పెద్ద వాటి స్థానంలో కొత్త కొట్లు కట్టించావు, నీ ఆస్తిని ధాన్యం అంతా సమకూర్చుకున్నావు. కానీ కానీ నాది 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 అనుకున్నావు సుమా. కానీ ఈ రోజు అది నీది కాకుండా పోతుంది. ఈ రోజే నీ ప్రాణం తీసుకెళ్ళిపోతున్నాను. ఈ రోజే నీ ప్రాణం తీసుకెళ్ళిపోతున్నాను. నువ్వు సంపాదించినవన్నీ ఎవరి వగును, నువ్వు సిద్ధపరిచినవి ఎవరి వగునని అతనంతా చెప్పాను. దేవుడు చెప్తున్నాడు, ఓ వెర్రివాడా, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి సమకూర్చుకున్నావు కదా, ఈ ఇరలో నువ్వు జీవితాంతం బ్రతికేద్దామనే. నీకు మరణం లేదనుకున్నావా? మర్చిపోయావా? మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు కదా. కానీ ఈ రోజే నేను నీ ప్రాణాన్ని అడుగుచున్నాను. నువ్వు సిద్ధపరిచినవి, నువ్వు సంపాదించిన బంగ్లాలు, ఆస్తులు, ఇళ్ళు, మేడలు, మిద్దెలు, ఆస్తిపాస్తులు, బంగారం, ఇవన్నీ ఎవరు వంగుతాయి? నువ్వని తీసుకురాగలవా అని చెప్పేసి ధనవంతుడుతో దేవుడు మాట్లాడుచున్నాడు. చివరగా అంటున్నాడు ఈరోజు, దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునేవుడు అని చెప్పాను. ఏ క్షణాన్ని దేవుడు నుండి పిలుస్తాడో తెలియదు, ఏ క్షణాన్ని వెళ్ళిపోతావో తెలియదు. ఈ 3 నాళ్ళ ముచ్చట కోసమా ఇన్ని మోసాలు, దారుణాలు, అన్యాయాలు, అక్రమాలు? ఈ కొద్ది జీవితం కోసమా ఇంత ఆరాటం? డబ్బు 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 డబ్బు, విలాసవంతమైన జీవితాన్ని కోరుకుంటూ ఉన్నారు తప్ప ఈ జీవితంలో ఏదో ఒక రోజు నీవు సంపాదించిన ఎవరు ఒకరు నీతో మాట్లాడుచున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో. ప్రియ సహోదరు సహోదరుడా, అనేక సంవత్సరానికి లక్షల ఆస్తి కూడబెట్టాను, కోట్ల ఆస్తి కూడబెట్టాను అని నీ ప్రాణంతో నువ్వు చెప్పుకుంటున్నావా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణాన్ని అడుగుతాడేమో, గుర్తుపెట్టుకో. అప్పుడు నీ ఆస్తి ఏమవుతుంది, నీ ఇళ్ళు ఏమవుతున్నాయి? ఒక సహోదరుడు అంటున్నాడు, నాకు 2 కుమారులండి, ఒక కుమారుడికి మంచి ఇల్లు కట్టేశాను, హ్యాపీగా ఉంది. 2వ కుమారుడికి ఇంకో ఇల్లు కట్టేస్తున్నాను. చిన్న పిల్లల వాళ్ళు, చిన్న పిల్లల కోసం వాళ్ళకి కోట్ల ఆస్తిని సమకూరుస్తున్నాడు తండ్రి. కోట్ల ఆస్తిని ఎంతో మంది అన్యాయంగా అక్రమంగా సంపాదిస్తున్నారు పిల్లల కోసమని, వారి పిల్లల కోసమని, భవిష్యత్తు తరాల కోసం ఎంతగానో ఆరాటపడుతూ ధనాన్ని సమకూర్చుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఎంతో మంది పేదవారు కడు దీన పరిస్థితుల్లో తిండి లేక అల్లాడిపోతూ ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిని ఎవరు పట్టించుకోవడం లేదు, వారిని ఎవరు జారి చూపడం లేదు. డబ్బు అంతా కొద్దిపాటి ధనవంతుల దగ్గరే ఉంటుంది. 5% మాత్రమే ఈ ధనవంతులు ఉన్నారు. 95% మాత్రం ఈ పేదలే ఉన్నారండి. పేదలు, ఈ 5% ప్రజలు కూడా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ తన ప్రాణంతో నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనుకుంటున్నారు. ఈ ధనవంతుడిలాగే దేవుడు అంటున్నాడు, ప్రియ సహోదరి సహోదరుడా, వెర్రివాడా అంటున్నాడు నిన్ను. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నాను. నువ్వు సంపాదించిన ఎవరు వగను? నీ ఆడిక నీతో వస్తుందా? నీ అందమైన భావన నీతో వస్తుందా? ఎన్నో తొలమల బంగారం నీతో వస్తుందా? నీ నోట్ల కట్టలు నీతో వస్తున్నాయా? రావు ప్రియ సహోదరి సహోదరుడా. దేవుడు అడుగుతున్నాడు, నీవు సిద్ధపరిచినవి ఎన్నో సంవత్సరాలు బ్రతికేద్దామని నీ ఆశకు అంతు లేదు, నీకు తృప్తి లేదు. జీవితాంతం బ్రతకాలనే కోరిక కోరిక కోరిక. నీకు సమయం ఇచ్చింది 60-70 సంవత్సరాల వయసు దేవుడు, నిర్ణీత సమయం. ఇంకా అంతకంటే ఎక్కువ బతికిన నువ్వు నీ ఆయాసము ప్రయాస వృధా తప్ప నీ యొక్క శరీరం నీకు ఏమాత్రం సహకరించదు. నడవలేవు, కూర్చోలేవు, ఆయాసపడుతూ దుఃఖపడుతూ ఉంటావు, వృధా. ఈ కొద్దిపాటి జీవితం కోసమే నీకు ఇంత ఆరాటమా, ఇంత ఆవేదన, ఎన్నో నిద్రలేని రాత్రులు చాలా మంది చూస్తున్నాము. తెల్లవారులు కూడా మొబైల్ చూస్తూ నాకు ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బు వచ్చింది, ఎన్ని పాయింట్లు పెరిగాయి, ఇదే ఆలోచన, ఇదే తలంపు. సరిగా భార్య పిల్లలను పట్టించుకోరు. ఊరు తిరగడం, డబ్బు సంపాదన.
వారి యొక్క మైండ్ అంతా కూడా డబ్బు 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 డబ్బు. దేవునికి ఏమాత్రం స్థానం ఇవ్వరు, దేవుని ఏమాత్రం పట్టించుకోరు. డబ్బు మీద వారి దృష్టి వెళ్ళిపోతున్నాడు. అయితే దేవుడు ధనవంతుడితో అంటున్నాడు, ధనవంతుడా, నీ పంట విస్తారంగా పండింది, మంచిది, బాగుంది. ఊర్లో అందరూ మన అయ్యగారి పొలం చాలా బాగా పండిందని గొప్పగా చెప్పుకున్నారు. కరెక్టే. వాటి స్థానంలో కొత్త కొట్లన్నీ కట్టించేశావు, చాలా బాగుంది. ఆ కొట్లలో ఆస్తి అంతా నువ్వు నింపుకున్నావు, ధనము డబ్బు అంతా సమకూర్చుకున్నావు, చాలా బాగుంది. కానీ నువ్వు అనుకున్నది విధానం, నువ్వు ఆలోచించే విధానమే తప్పు. నా ప్రాణంతో అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చాను, తిను, త్రాగు, సుఖించు, అనుభవించు, సంతోషించు నువ్వు చెప్పుకుంటున్నావుదా? చూడా, ఎన్ని వెర్రి మాటలు, పిచ్చి మాటలు. నువ్వు సత్యాన్ని గ్రహించక, దేవుణ్ణి నువ్వు గుర్తెరగక నీ ఇష్టానుసారమైన మాటలు మాట్లాడుతూ నీ ప్రాణం అని అనుకుంటున్నావు. ఎక్కడిది? నువ్వు సంపాదించుకున్నావు నీ ప్రాణాన్ని. దేవుడు నీకు ఊపిరి వదగా నువ్వు ప్రాణమయ్యావు. దేవుడిచ్చిన ఊపిరండి ఇది. ఈ ఊపిరి దేవుడు ఏ క్షణమైన లాక్కునే అధికారం దేవుడికి ఉంది, నీకు లేదు. ఈ ఊపిరిని దేవుడు ఏ క్షణమైన తీసుకునే అధికారం దేవుడికి ఉంది. అదే ప్రకారంగా ధనవంతుడు అనుకున్న మాటలను బట్టి, తాను ఊహించిన ఊహను బట్టి, తలంపులను బట్టి ఆ రాత్రికాల సమయంలో ఆ మెత్తటి పరుపుల మీద మంచి పంచభక్ష పరమాణాల భోజనం చేసి పడుకుని ఆయన నిద్రపోతూ తన యొక్క ఊహను, తన యొక్క తలంపుల్లో మాట అనుకుంటున్నాడు. నా ప్రాణమా, తిను, త్రాగు, సుఖించు, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చాను అని తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఆలకించాడు, దేవుడు చూస్తున్నాడు, సర్వాంతర్యాన్ని కనిపెడుతున్నాడు. అయ్యో దేవుడు ఇదంతా ప్రభువా నువ్వే నాకు దయచేశావు, నువ్వు లేకపోతే నాకు ఈ ఆస్తి ఎక్కడది? ఈ ఆస్తిలో సగం పేదలకు ఇస్తాను, ధన ధర్మాలు చేస్తాను, నువ్వు ఉండబట్టే కదా, నువ్వు దీవించబట్టే కదా నేను అంత గొప్ప స్థితిలో ఉన్నాను అని ఏమాత్రము దేవుడిని తలంచుకోలేదండి. ఇది నాకు దేవుడిచ్చింది అని ఎప్పుడు కూడా భావించలేదండి. నాది నాది, నా సంపాదన, నా సంపాదన. తన ప్రాణం కోసం ఆలోచించుకున్నాడు తప్ప దేవుడిని ఎక్కడ కూడా జ్ఞాపకం చేసుకోలేనట్టుగా వాక్యం రాయబడి ఉంది. అందుకే దేవుడు, వేరేవాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచిన ఎవరి వగునని అతనితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎలా ఉంటాడట? ధనవంతుడిలాగా అయిపోతాడు. ధనవంతుడిలాగా మూర్ఖత్వం, మూర్ఖుడు. ఎందుకండి లోకమంతా సంపాదించుకున్నాడు, ఎన్నో ఆస్తిపాస్తులు సంపాదించుకున్నాడు, దేవుని చేత ఏమనిపించుకున్నాడు? వెర్రేవాడా అనిపించుకున్నాడు. వెర్రేవాడా, పనికి మాలిన వాడా. చూడండి, ఇంకొక వాక్య భాగం చదువుకుందాం. లోకసువార్త, అదే లోకసు 12:33 చదవండి. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. పాత గిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనమును సంపాదించుకునడి. అక్కడికి దొంగరాడు చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడ ఉండును, అక్కడనే మీ హృదయము ఉండును. చూడండి, దేవుడు చెప్తాడు, మీకు కలిగిన వాటిని అమ్మి ఏం చేయమంటున్నాడు? ధర్మము చేయమంటున్నాడు. ఏంటంటే ధర్మము. మీకు కలిగిన వాటిని అన్ని కూడా అమ్మి ధర్మం చేయ. అపోస్తలులకు కలిగిన వాటన్నిటిని కూడా అమ్మేసి అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారండి దేవుని సేవకులు. వాటితో వారు ఏం చేశారండి? మేడల మిద్దులు కట్టుకున్నారా? అపోస్తలులు ఎవరైనా సరే మేడల మిద్దులు కట్టుకుని విలాసవంతమైన జీవితాన్ని ఎవరైనా అనుభవించారా? కానీ ఈనాటి సేవకులు చూడండి ఎంత ఘోరంగా ఉన్నారు. విలాసవంతమైన జీవితం అండి, మంచి ఆహార భోజనాలండి, ఏసీ రూమ్లండి, మంచి కార్లండి. ఎంత దేవుని కంటే సుఖానుభవాలు ఎక్కువైపోయారండి. అలాంటి సేవకులు ఉన్నారండి. కానీ అపోస్తలులు ఏనాడు కూడా అలాంటి సేవ చేయలేదండి. చాలా కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, బాధలు పరిస్తూ సేవా పరిచయం చేస్తే ఈనాడు అనేక మంది బోధకులు విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తూ అధిక డబ్బు సంపాదిస్తూ ధనాపేక్షలో పడిపోయి సువార్తను పక్కకెడేసి ఇదొక బిజినెస్, సువార్తను ఒక బిజినెస్ గా చేసుకున్నారండి. చాలా మంది బిజినెస్, చాలా మంది దైవ సేవకులు చాలా మంది మాట్లాడుతుంటారు. వారు
ఎవరన్నా కానుక తక్కువ ఇస్తే చాలు, ఆయనకి అంత ఉంది, కానుక చూస్తే కొంచెమే పెట్టాడు, దేవునికి కూడా చేతులు రావు. అంటే ఈయన ఎందుకు వెళ్ళాడు? కానుక కోసం వెళ్ళాడు. ఏదో ఇస్తారు. దేవుడు చెప్తున్నాడు, మీరు ఎవరింటికన్నా వెళ్తే ఏమి ఆశించి వెళ్ళకండి అని దేవుడు చెప్తే వీళ్ళేమి ఆశిస్తున్నారు? దశమ భాగాలు, కానుకలు ఇస్తారు, ఎవరో ఇస్తారని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. కాబట్టి అక్కడ ఏమవుతుంది? వీళ్ళకి నిరాశ ఎదురవుతుంది అన్నమాట. నిరాశ ఎదురవుతుంది. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళకూడదండి, ఎవరిని అడగకూడదు. కొంతమంది అయితే రేట్లు ఫిక్స్, ఉపవాస కూడానికి ఎంత, బర్త్డేకి ఎంత. చూడండి, వ్యాపారం వాళ్ళు పూజలు చేస్తారు కదా, పూజకి ఈ పూజకి ఎంత, ఈ పూజకి ఎంత అని చెప్పి ఆ మధ్య ఒక దైవ సేవకుడు ఒక బోర్డే పెట్టాడు చర్చి ముందు. పుట్టింటికి ఇస్తే ఎంత, వివాహానికి ఎంత, ఫీజులు పెట్టాడు అనమాట. ఒక బోర్డు తయారు చేసి. ఎంత దారుణం, ఎంత విచారకరం చెప్పండి. దైవ సేవకులు ఇలాంటి పనులు చేయించా? దైవ సేవకులు, ధనాపేక్ష గల దైవ సేవకులు ఎంతో మంది ఉన్నారు. కోటీశ్వర్లు అంటే కోట్ల ఆస్తులు ఉన్నాయి. చాలా మంది పేద సేవకులు ఉన్నారు, వారిని కనికరించరు. కొంతమంది, చాలా మందికి ఇప్పటికీ కూడా సైకిల్ లేని పరిస్థితి, బండ్లు లేని పరిస్థితి, కానీ విలాసవంతమైన కారులో తిరుగుతూ సూటు బూట్లు వేసుకుంటూ దర్జాగా బతుకుతున్నారు అనేక మంది దైవ సేవకులు. వారిని గూర్చి కూడా దేవుడు మాట్లాడుచున్నాడు. ఓ దైవ సేవకుడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. నీ సంపాదించిన ఆస్తి ఎవరు వగను? ఏమంటున్నాడు దేవుడు? దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు ఎలా ఉంటాడట? ఆ ధనవంతుడిలాగే ప్రాణాన్ని కోల్పోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు, నాశనం కొని తెచ్చుకుంటాడు. మీకు కలిగిన దాని అంతా ఏం చేయాలట? అమ్మి ధర్మము చేయుడి. ధర్మము చేయుడి. ఇంకొక వచనం చదువు, లోకాసువార్త 18:22 చదవండి. ఇంకా చూడండి, ఇది మొత్తం 12:24లో మీ ధనం ఎక్కడ ఉండను అక్కడనే నీ హృదయం ఉండను. చూడండి, చాలా మంది లాకర్లో డబ్బు ఉంటుంది, లాకర్లో బంగారు ఆభరణాలు ఉంటాయి. వారి హృదయం అంతా ఎక్కడ ఉంటది? ఆ లాకర్ల మీదే, ఆ డబ్బు మీదే. ఉదయమే లేస్తారు, లాకర్ తెరుచుకుంటారు, డబ్బు ఉందో లేదో చెక్ చేసుకుంటారు, ఆ బంగారం ఉందో లేదో చెక్ చేసుకుంటారు, మళ్ళీ తాళం వేసుకుంటారు, మళ్ళీ ఉదయమే లేస్తారు, దాన్ని చూసుకుంటారు. అంటే మనసు అంతా ఎక్కడ ఉంది? ధనం మీదే, ధనం మీదే, ధనం మీదే. డబ్బు డబ్బు డబ్బు. ఈనాడు దైవ సేవకులు అనేక మంది డబ్బు 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 వ్యామోహంలో పడిపోయారండి. ఆత్మల రక్షణ లేదు, ఆత్మల భారం లేదు, వాక్య పరిచర్య లేదు, డబ్బు, బిజినెస్. ఒక దైవ సేవకుడు అంటాడు, అయ్యగారు నేను ఒక మంచి స్థలం కొన్నాను, మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి చర్చి కట్టాలి, డబ్బు డొనేషన్ కావాలి. అప్పులు చేసేస్తున్నాడు. అప్పులు అప్పులు అప్పులు. అవసరమా చెప్పండి? అంటే ఏమనుకున్నాడు ఆ దైవ సేవకుడు? ఎక్కువ మంది నా సంఘానికి రావాలి, ఎక్కువ కానుకలు రావాలి, నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచి కారులో తిరగాలి, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాలని ధనవంతుడు లాంటి కోరికలు కలిగి ఉన్నారు అనేక మంది దైవ సేవకులు. నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్త. ధనవంతులు లాంటి ఆలోచన కలిగి ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడుగుతున్నారు. చాలా జాగ్రత్త. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. జాగ్రత్త. నీ హృదయం దేవుని వైపు వెళ్ళదు. ఎంతసేపు నీ లోకంలో ఏం సంపాదించుకుందామా, ఎంత మంచి మేడ కడదామా, ఎంత బంగారం కొందామా, ఎంత మంచి కారు కొందామా, ఇదే నీ ఆలోచన, ఇదే నీ ఆలోచన. అందుకే దేవుడు స్పష్టంగా నీ ధనం ఎక్కడ ఉండనో నీ హృదయం కూడా అక్కడే ఉంటుంది. లోకాసువార్త 18:22 చదవండి, ముగిస్తాను. యేసు విని నీకింకా ఒకటి నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నయు అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. ఈ మాట ఒక ధనవంతుడితో దేవుడు పలుకుతున్నాడు అనమాట. చూడండి, అంతకు ముందు పైన 19 కాదు 18వ వచనం చదవండి. లోక 18:18. ఒక అధికారి ఆయనను చూచి సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను.
అందుకు యేసు నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపము, ఆజ్ఞలను ఎరుగుదువు కదా అని అతను అందుకు అతడు బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుచునే ఉన్నాను. యేసు విని నీకింకా ఒకటి కుదురుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకెమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడిపమని అతను చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక, అక్కడ చదవండి 23వ వచనం, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా యేసు అతను చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. చూడండి, ప్రభు వారి దగ్గరికి ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటిస్తున్న రోజుల్లో ఒక అధికారి వచ్చారట. ఒక అధికారి వచ్చి బోధకుడా, సద్బోధకుడా అంటే మంచి బోధకుడా అని ప్రభు వారు చాలా గౌరవంగా పిలిచాడండి. సద్బోధకుడా చాలా గౌరవం మర్యాదగా పిలిచాడు. ధర్మశాస్త్రం అంతా తెలిసినవాడు, ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన వాడు, బహు ధనవంతుడు యేసు దగ్గరికి వచ్చాడు అనమాట. ఏమంటున్నాడు? సద్బోధకుడా, నిత్య జీవమునకు నేను వారసుడు అవ్వాలి. ఎక్కడికట? నిత్య జీవము. ప్రభు వారి నిత్య జీవం కోసం ఆ రోజుల్లో బోధిస్తున్నప్పుడు ఆ మాటలు ఆయన చివరబడినట్టున్నాయి. అయితే నిత్య జీవం కూడా నేను కూడా పొందుకోవాలి, అయితే నేనేం చేయాలి అని చెప్పేసి ప్రభు వారి దగ్గరికి వచ్చి అడిగాడు. ఓ బోధకుడా, సద్బోధకుడా, ఒక మంచి బోధకుడు నువ్వు, యేసు ప్రభువా, నేను ఆ నిత్య జీవం, ఆ మహిమరాజ్యంలోకి నేను కూడా వెళ్ళాలి, ఆ మహిమరాజ్యం నేను దక్కించుకోవాలి, నన్ను ఏం చేయమంటావు ప్రభువా అని చెప్పేసి ప్రభువుని అడిగాడు. అప్పుడు యేసు వారు ఏమంటున్నారంటే, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? నేను మంచి మనుష్యుడిని లేకపోతే మంచి బాధకుడిని అని నువ్వు ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. కానీ తెలుసు, దేవుడే సత్పురుషుడు. సత్పురుషుడు ఎవడంటే మానవులు ఎవడు కూడా సత్పురుషుడు లేడండి, మంచివాడు లేడండి. అందరూ పాపము చేశారండి, అందరిలో పాపం ఉందండి. మానవుడు హృదయం ఎలాంటిదండి? కేవలము చెడ్డది. వాని హృదయాలోచనలన్నీ కూడా చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దుష్ట ఆలోచనలు. కానీ దేవుడు ఒక్కడే సత్పురుషుడు, సద్బోధకుడు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును కూడా సత్పురుషుడు కాడు అని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. అయితే ఆజ్ఞలు గుర్తు చేస్తా ఉన్నాడు ఆ యవనస్తుడికి, ఆ ధనవంతుడికి. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానింపాలి, ఇవన్నీ ఆజ్ఞలు నువ్వు ఎరుగుదువు కదా, నీకు తెలుసు కదా అని అతనితో చెప్పాడు. అయ్యా, నీకు ధర్మశాస్త్రం తెలిసిన వాడివి, ధర్మశాస్త్రంలో ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా, మోషే చెప్పిన ఆజ్ఞలు, దేవుడు మోషే ద్వారా మనకి ఇచ్చిన ఆజ్ఞలన్నీ నీకు తెలుసు కదా, ఇవన్నీ పాటించు, ఇవన్నీ పాటిస్తే ఆ నిత్యరాజ్యం నీకు దొరుకుతుంది అని చెప్పేసి ప్రభువు చెప్పినప్పుడు అతను అంటున్నాడు, అయ్యా బోధకుడా, నేను ఇవి నా బాల్యము నుండి, నా చిన్నతనము నుండి వీటన్నిటిని నేను అనుసరిస్తున్నాను, వీటిలో ఏ ఆజ్ఞ నేను తప్పుకోలేదు, ప్రతి ఒక్క ఆజ్ఞని నేను పాటిస్తున్నాను, నా చిన్నతనం నుండి కూడా ఈ ఆజ్ఞ నాకు తెలుసు, దీన్ని కంఠస్థము, వీటి ప్రకారం నేను జీవిస్తున్నాను అని మళ్ళీ ఆయనకి జవాబు చెప్పలేదు. అయితే యేసు ఆ మాటలు కూడా విని, అయితే నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉన్నది, ఏంటది? నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకిమ్ము. కొట్టాడు దెబ్బ, ఎక్కడ కొట్టాలి అక్కడే కొట్టాడు దేవుడు. ఇతను నరహత్య చేయవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు, దొంగతనం చేయవద్దు, నీ తల్లిదండ్రులు సన్మానింపాలి, అన్నీ కూడా ఈ ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడట. అయితే ఇతను మాత్రం ఒకటి కూదు ఉందట. ఏంటది? విస్తారమైన ఆస్తి. ఏమిటండి? ఈ లోకంలో అతను ఏం సంపాదించాడు? విస్తారమైన ఆస్తి.
విస్తారమైన ఆస్తి కూడగొట్టుకున్నాడు, ధనవంతుల్లాగే పోగు చేసుకున్నాడు, ధనవంతుల్లాగే విపరీతమైన ఆస్తి సంపాదించుకున్నాడు. ఈ యొక్క అధికారి కూడా సంపాదించుకుని దానిని మాత్రం ఎవరికి ఇవ్వకుండా, ఎవరికి పెట్టకుండా, ఎవరికి దాన ధర్మం చేయకుండా, ఎవరిని కూడా పొరుగు వారికి సహాయం చేయకుండా నాది 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 అనుకుంటూ ఆస్తులు కూడబెట్టుకుంటూ నా కోసమే తన కోసమే సంపాదించుకుంటూ ఆనందంతో తృప్తితో ఉన్నాడు. ప్రభు ఎక్కడ కొట్టలాగా దెబ్బ కొట్టాడు. అయితే నీకు ఒకటి కుదువుగా ఉన్నది, నీకు కలిగినవని అమ్మి ఏం చేయమంటున్నాడు? పేదరికము, ఓ అధికారి, ఈ ఆస్తి అంతా అమ్మేసి, మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఆస్తి అంతా అమ్మేసి పేదలు ఉన్నారు కదా, పేదలందరికీ పంచిపెట్టేసి, ఇదేంటంటే ఇంత మాట చెప్పేసాడు యేసు. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. అప్పుడు నీ భూలోకంలో ఉన్న ఆస్తి అంతా అమ్మేసి ఎప్పుడైతే నువ్వు పేదలకు పెడతావో, ఈ ఆజ్ఞలను పాటిస్తున్నావు కదా, అప్పుడు నీకు పరలోకంలో ఆస్తి కలుగును. పరలోకంలో నువ్వు ఆస్తి పోగవుతుంది, నీ ధనం అధికమవుతుంది. అంతేకాకుండా నువ్వు వచ్చి నన్ను వెంబడించు. ఈ ఆస్తి అంతా ఏం చేయాలి? పేదలకు ఇచ్చేసేయాలి. నువ్వు వచ్చి నన్ను వెంబడించాలి అని ఎప్పుడైతే ప్రభువారు ఆయా ధనవంతుడితో చెప్పాడో, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక, యేసు ప్రభు తెలుసు అతను ధనవంతుడని, అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా అసహ్యించుకున్నాడు, బాధపడ్డాడు. మళ్ళీ వెనక్కి తిరగకుండా వెళ్ళిపోయాడు. వెనక్కి తిరగకుండా, మరో మాట మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. యేసు అతను చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. అది జరగని పని. ఆస్తి గలవారు అందరూ కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించలేరు. ఆస్తి ఉండాలి. అది ఏ ఆస్తి? దేవుని వలన కలిగినదై ఉండాలి, దేవుడిచ్చినదై ఉండాలి. నీ కోసము, నీ స్వార్థము కోసము, నీ స్వలాభం కోసము, ఈ కుటుంబ సభ్యుల కోసం సంపాదించుకుని ఏదో కూడబెట్టుకుని నీ ప్రాణం పోగొట్టుకుంటే ధనవంతులాగే నీ జీవితం నరకానికి వెళ్ళిపోతుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విధంగా ధనవంతుడి అధికారాన్ని గురించి దేవుడు స్పష్టంగా తేటకి మధ్యాహ్న కాల సమయంలో నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. నీ ధనాన్ని అంతా అమ్మి పేదలకు, ఈ రోజుల్లో అనేకం ధనవంతున్న వారి ధనాన్ని వారి ధనాలను అంతా అమ్మి పేదలకు పంచిపెట్టండి మనం చెప్తే వింటారని వాళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతారు. ఇది నాది, నేను సంపాదించుకున్నాను, నా తాత ఇచ్చాడు ఈ ఆస్తి, నా తండ్రి ఇచ్చాడు ఆస్తి అని చెప్పేసి వాళ్ళు తిరిగి మన మీద వాదానికి దిగుతారు. ఎవరు కూడా తన ధనాన్ని ఎవరికి పొరుగు వారికి ఇవ్వడానికి ఒప్పుకోరు, సహాయం చేయడానికి అసలే ఒప్పుకోరు అన్నమాట. తన కొరకే, తన పిల్లల కొరకే, రాబోయే తరాల కోసం పూచుకున్న వారు ఎంతో మంది ఉన్నారు అనమాట. 1 తిమోతి 6:9 చదవండి. 1 తిమోతి 6:9. 1 తిమోతి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తులను హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. 1 తిమోతి 6:9. చూడండి, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. చూడండి, ఈరోజు మన అంశం ఏంటంటే ధనవంతులు కావాలని కోరుకునే వారి గతి ఏమవుతుంది? ధనవంతులు కావాలంటే అపేక్ష, కోరిక, చాలా మంది కోరిక, నేను ధనవంతుడైపోవాలి, నేను త్వరగా ధనవంతుడైపోవాలి, నా టార్గెట్ 10 సంవత్సరాలు, నా టార్గెట్ 5 సంవత్సరాలు, టార్గెట్లు పెట్టుకున్నారా? టార్గెట్లు. దేవుని ఎడల ధనవంతుడిగా ఉండాలి తప్ప ఈ లోకంలో ధనవంతులు కాకూడదు. చూడండి, ధనవంతుల గుడకు అపేక్షించువారు, ధనవంతుల గుడకు తొందరగా నేను ధనవంతులైపోవాలని ఆలోచన కలిగి ఉన్నవారు దేంట్లో పడతారట? శోధన. దేంట్లో పడతారు? శోధన. వారి మీదకి శోధన వస్తుంది. ఇంకా ఉరి. ఏమొస్తుంది? ఉరి. ఇంకేమొస్తుందంట? అవివేకంతో, వివేకం లేకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఏది మంచో ఏది చెడు తెలుసుకోకుండా అన్యాయంగా, అక్రమంగా, అడ్డదారులో, చెడ్డదారులో వెళ్తూ ఉంటారు. ఇంకా హానికరమైన అనేక దురాశలు. హానికరం. ఈ డబ్బు సంపాదనకు ఇతరులకు హాని చేయడానికి కూడా వెనకాడరు. దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి డబ్బు కావాలి, త్వరగా ధనవంతుల పైన కోరుకుంటున్నారు, త్వరగా రిచ్ మ్యాన్, ప్రపంచంలో ధనవంతులుగా నేను పిలువబడాలి,
నన్ను సమాజంలో గుర్తించాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలంటే డబ్బు ఉంటేనే ఈ లోకంలో అందరూ గౌరవిస్తున్నారు అనేటువంటి ఒక మంచి ఆలోచన వారి దృష్టిలో. అది మంచి ఆలోచన, కానీ దేవుని దృష్టిలో అది మంచి ఆలోచన కానే కాదు, కానే కాదు, కానే కాదు. ధనవంతులకు అపేక్షించే వారు శోధనలోను గురులోను అవివేకయుక్తమైన హానికరమైన అనేక దురాశలలోను నిలబడిపోతాట. దురాశ, ఆశ ఉండొచ్చండి. దేవుడు చెప్తున్నాడు, ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచే దేవుడు. తృప్తిపరుస్తాడు ఆశ గల ప్రాణాన్ని, కానీ దురాశ ఉండకూడదు. ప్రభువా నాకు ఒక కారు ఇయ్యి ప్రభువా, నా ఫ్యామిలీ బైక్ మీద వెళ్ళలేకపోతున్నాను, చాలా ఇబ్బందులు పడుతున్నాను, నీ స్వార్థ పరిచర్య నిమిత్తం వెళ్ళడానికి నాకు ఒక చిన్న కార్యం ప్రభువా. అది నీకు ఒక ఆశ. అది దేవుడు నేను కోరిక నెరవేరుస్తాడు. ప్రభువా నాకు ఒక ఆడి కారీ ప్రభువా, నాకు రేంజ్ రోవర్ కారీ ప్రభువా, నేను విలాసంగా పెద్ద కార్లు వెళ్ళా ప్రభువా. దురాశ, దురాశ. ఇలాంటి దురాశమైన కోరికలు దేవుడు తీర్చడు. నీకు ఏది అవసరమైతే అదే అడుగు ప్రభుని. చాలా మంది కూడా అండి గొప్పలకి వారికి కుటుంబంలో అన్ని అప్పులే ఉంటాయి, కానీ వారు కోరుకునే జీవితం చూస్తుంటే విలాసవంతమైన జీవితం. దేంట్లో కూడా రాజీ పడరండి. అప్పులు చేస్తూ ఉంటారు, వడ్డీలు కడుతూ ఉంటారు, కానీ విలాసవంతమైన జీవితం జీవించాలి. సమాజంలో పెద్ద గొప్ప పేరు, గొప్ప ధనవంతులుగా పిలువబడాలి, ఎవరు తక్కువ చూడకూడదు. ఇలాంటి హృదయం కలవారు ఎంతో మంది మన క్రైస్తవ సహోదరుల్లో కూడా ఉన్నారు. అంత అవసరమా అండి? నీకు చూస్తే లక్షల్లో అప్పులు ఉన్నాయి, నీకు విలాసవంతమైన జీవితం కావాలా? కష్టపడి పనిచేసే స్వభావం లేదు. మళ్ళీ కష్టపడి పనిచేసి ఈజీగా బతికేయాలి. ఈజీగా అందరూ ఈజీ మనీకి అలవాటు పడిపోయారంటే కష్టపడడానికి ఎవరు ఒప్పుకోవట్లేదు. ఈజీ మనీ, అడ్డదారుల్లో డబ్బులు రావాలి, అడ్డదారుల్లో సులువుగా డబ్బులు రావాలి. ఇలాంటి మార్గాలు కొన్ని ఎంచుకుంటారు. అలాంటివి ఏంటట? దురాలోచనలు, దురాశలు. ధనవంతులకు అపేక్షించు వారు వీరందరూ కూడా ఎలాంటి వారు? వీళ్ళు ధనవంతులు కావాలని కోరిక. ఇలాంటి వారు కూడా సమాజంలో చాలా మంది ఉన్నారు. వారికి ఏమొస్తుందంటే శోధన వస్తుంది, ఊరు వస్తుంది, ఇంకేమొస్తుంది? అవివేకయుక్తములు, వివేకం ఉండదు వారికి. ఇంకేంటంట? హానికరములైన అనేక దురాశల్లో పడిపోతూ ఉంటారు. అట్టివి మనుషులను నష్టములలోను నాశములలోను ఏం చేస్తారట? ముంచివేయును. చివరికి ఏం చేస్తారే? నష్టాల్లో ముంచేస్తుంది. చాలా మంది త్వరగా డబ్బు సంపాదించాలని డబ్బు అప్పు చేసి బిజినెస్ పెట్టేస్తూ ఉంటారు. బిజినెస్లు అందులో లాస్ ఇస్తుంది, చివరికి నష్టపోతా ఉంటారు. అంటే త్వరగా ధనవంతుడు అయిపోవాలి. ఎదుటివాడితో పోటీ, పక్కోడితో పోటీ. పక్కోడు ఆ కారు కొన్నాడు, నేను వాడికంటే పెద్ద కారు, మంచి కారు కొనాలి, డబ్బు అప్పు తీసేయాలి, కొనేసేయాలి, కారులో తిరిగాలి. కొన్నాళ్ళకి ఏమైతుంది? అప్పులోడు వచ్చి పీకుతాడు, కారు ఒడ్డుపోతాడు, ఇల్లు అమ్మేసుకుంటాడు, ఇల్లు వేలపాటు చేస్తాడు. విలాసవంతమైన జీవితానికి ఎంతో మంది మన క్రైస్తవ సమాజంలో కూడా అలవాటు పడిపోతున్నారండి. కష్టపడే స్వభావం లేదు. చాలా మంది దైవ సేవకులను చూస్తూ ఉంటాను. ఎవరిని విమర్శించడం కాదు, నేను ఫుల్ టైం సేవ చేస్తున్నానండి, చాలా మంచిది, సంతోషకరమైన వార్త. నన్ను దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడండి. ఇది చాలా తప్పు. నేను దేవుడు ఏ పని చేయొద్దు అన్నాడా? అంటే కష్టపడి బతకమన్నాడు కదా దేవుడు. మరి భూమిని సేద్యం చేసి పండించి అభివృద్ధి పొందమన్నాడు కదా. కష్టపడితే తప్పే ఉంది. నీతి నిజాయితీ కష్టం చేసుకుని ప్రభువుని స్తుతిస్తే తప్పలేదు కదా. కష్టపడొద్దు అన్నాడంట దేవుడు. ఎంత దుర్బోధండి, ఎంత అబద్ధపు మాటలు. నీతి నిజాయితీ కష్టపడి బతుకు. ఎదుటివారు పౌలు గారు డేరాలు కొట్టుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా తన స్వార్థ సేవ ప్రకటించాడండి. ఈనాడు అనేక మంది సేవకులు కూడా సోమరిపోతులై కష్టపడడానికి ఒప్పుకోకుండా కేవలం సంఘస్థుల మీద ఆధారపడిపోతూ సంఘం ఇచ్చింది తింటూ వారిని దశభాగాలు తెమ్మని పీడిస్తూ అనేక మంది వారిస్తేనే కానీ వీరికి పోషణ జరగదు. అలా కాకుండా సేవ చేస్తూ ఏదో ఒక పని చేసుకో, కష్టపడి బ్రతుకు. సేవలు వచ్చిందని కూడా దేవుని కొరకు వాడుకో, నువ్వు అనుభవించు. చాలా సంతోషం. అలాంటి వారు కావాలి. కష్టపడి పని చేసుకుంటూ దేవుని సేవ పరిచయం చేసేవాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అలనాడు ఎంతో మంది.
ఎంతో మంది కష్టపడి పని చేసుకుని దేవుని సేవ చేసిన వారు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు కష్టపడి పని చేయడానికి ఎవరు ఒప్పుకోవడం లేదు సేవకులు అనేవారు. ధనాపేక్ష, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకి మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసములను తొలగిపోయి నానా బాధలో తమ్మును తామే ఏం చేసి ఉన్నారట? పొడుచుకునేది కదా, తమ్మును తామే పొడుచుకునేరట. చూడండి, కొందరు దానిని అనుసరించి ఆశించి విశ్వాసములను తొలగిపోయి దేవుళ్ళ కూడా పక్కదారి దొక్కేసేసి ధనం అండి అలాంటి పని చేస్తుంది. పక్కకు తొలగిపోయి తమను తామే ఏం చేసినా పొడుచుకుని చచ్చిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారట. ఇంకొక వాక్యం చదువు ముగిస్తాను నేను. అదే అధ్యాయము 17 చూడండి. అదే అధ్యాయం 1 తిమోతి 6:17 చూడండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించాను. అపొస్తలుడైన పౌలు గారు తన ప్రియ కుమారుడు తిమోతికి వ్రాస్తూ చెప్తున్నాడు అనమాట. ఇహమందు ధనవంతులైన వారు, ఇహమందు అంటే ఈ భూలోకములు ఎవరైతే ధనవంతులుగా ఉంటారో వారు గర్విష్ఠులు కాక. నా ప్రియ బిడ్డలారా, మీరు ధనవంతులా? గర్వించకండి. ఎదుటివారిని చిన్న చూపు చూడకండి, ఎదుటివారిని హేళనగా చూడకండి, ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడకండి. మీకు డబ్బు ఉందా? చాలా సంతోషము. దేవుడు దయవల్ల నేను సంపాదించుకున్నానని మాట మాట్లాడండి. దేవుడే నాకు ఇదంతా దయచేసి మాట్లాడండి. గర్వాంతులుగా మారిపోకండి. గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనముందు. ఈ ధనము మీకు స్థిరము కాదు, అస్థిరము. కొంతకాలం ఉండి మాయమైపోతుంది. ఇది ఈ రోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది. అవసరమైతే నీకు ఈ రాత్రే నీ ధనం ఎవరో దొంగలు కన్నం వేసేయచ్చు, పోతుంది. దీన్ని నమ్ముకోకు. అయితే ఈ అస్థిరమైన ధనమందు నమ్మకం ఉంచక సుఖముగా అనుభవించడు సమస్తమును మనకు ధారాళముగా దయచి దేవుని యందే నమ్మిక ఉంచాలట. సుఖంగా అనుభవించడానికి దేవుడు మనల్ని నిత్యము చూస్తూ ఉంటాడు. మనకి ఏది కావాలో ఆయన తెలుసు, ఏ సమయంలో ఏది దయచేయాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మీదే మనం ఆధారపడి జీవించినట్లయితే మనం సుఖంగా బ్రతకడానికి అన్ని విషయాల్లో మనల్ని కేర్ చేసి మన బాధ్యత మొత్తం ఆయన తీసుకుంటాడు అనమాట. కాబట్టి ఆయన మీద మనం ఆధారపడాలని చెప్పి ఇక్కడ పౌలు గారు తన ప్రియ కుమారుడు తిమోతికి రాస్తున్నాడు అనమాట. చివరిగా హెబ్రీ 13:5 చదవండి. నువ్వు చేస్తాను. హెబ్రీ 13:5. హెబ్రీ 13:5 తీయండి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. హెబ్రీ 13:5 చూడు. 13:5లో అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 13:5. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చూడండి ఎంత మంచి మాట అండి. ధనాపేక్ష లేని వారై. చూడండి, క్రైస్తవులమైన మనకు, దేవుని బిడ్డలమైన మనకు ఏముండకూడదంటే మొట్టమొదటిది ధనాపేక్ష ఉండకూడదండి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో ఏం చేయాలట? తృప్తిగా ఉండండి. దేవుడు మీకు ఇచ్చిన దాన్ని బట్టి తృప్తి కలిగి ఉండాలి. లేదంటే అలాంటి తృప్తి లేదండి. ఈనాటి సమాజంలో అనేక మందికి, క్రైస్తవ సహోదరులు అనేక మందికి తృప్తి అనేది లేదు. ఇంకా కావాలి, చచ్చేంత వరకు కూడా కావాలంటున్నారు తప్ప ఇక చాలు, దేవుడు ఎంతవరకు నన్ను దీవించాడు, ఆశీర్వదించాడు, ప్రభా నీకు వందనం, ఈ ఉన్నదాన్నే అనేక మందికి నేను సహాయం చేస్తాను, అనేక మందికి నా గుప్పలు విప్పుతాను అనేటువంటి మనస్సు లేదు. ఇంకా కావాలి అని విపరీతమైన ధనాపేక్ష కలిగి తృప్తి లేకుండా ఎంతో మంది జీవిస్తున్న వారిని మనం చూస్తున్నాం. కాబట్టి పౌలు గారు మాట్లాడుతున్నారు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన దానితో ఏం చేయాలి? తృప్తి కలిగి ఉండాలి. మనకున్న దానితోనే తృప్తిగా ఉండాలి. మనకున్న ఆహారమే తినాలి. లేని దానికోసం మనం ఆరాటపడద్దు. అవతల వ్యక్తి కారులో తిరుగుతున్నాడా, మోటార్ సైకిల్ ఉంది కదా ప్రభువా
నాకు ఈ మోటార్ సైకిల్ ఇచ్చావు, నీకు వందనాలు. ఇది కూడా లేని వారు ఎంతో మంది ఉన్నారు ప్రభువా, నేనైతే ధన్యుణ్ణి అని నువ్వు దేవుని స్తుతించాలి. అంతేగాని ప్రభువా వాడు కారులో తిరుగుతున్నాడు, నాకు కారు ఎందుకు ఇవ్వలేదు, ఈ మాటలు మాట్లాడకూడదు. ఇది ఏమదట? ధనాపేక్ష. ధనాపేక్ష ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ముఖ్యంగా క్రైస్తవ సహోదరులకి ఏముండకూడదండి? ధనాపేక్ష ఉండకూడదు. ఈరోజు మన అంశం ఏంటంటే, ధనవంతులు కావాలని కోరుకున్న వారి గతి ఏమవుతుందంట? నాశనానికి వెళ్ళిపోతారు. ఇలాంటి ధనాపేక్ష అనేటువంటిది మన హృదయాల్లో ఉండకూడదని ఈరోజు మన వాక్యం చివరిగా ముగిస్తున్నాను. లోకా సువార్త 12:29 చదివి ముగించుకుందాం. లోకా 12:29 చివరిగా చదివేసి ముగించుకుందాం, సమయం అధికమవుతుంది. లోకా 12:29 చివరిగా. ఏమి తిందుమో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. చూడండి ఎంత మంచి మాట. శిష్యులతో ప్రభు మాట్లాడుచున్నాడు. అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లా, ఈ హేతువు చేత మీరు, ఈ కారణం చేత మీరు ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ దేహమును గూర్చేయనను, ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి, బాధపడొద్దు. నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ సహోదరులారా, ఈ మధ్యాహ్న కాలంలో మీతో దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏమి ధరించుకుందామా అని మీరే మాత్రం చింతించొద్దు. మీ చింత యావత్తు నా మీద వేయండి. మీకు ఏది కావాలో నేను చూసుకుంటాను. మీ అవసరాన్ని తీర్చే దేవుడిని, మీ ఆపదల్లో మిమ్మల్ని ఆదుకునే దేవుణ్ణి, మిమ్మల్ని కాపాడే దేవుణ్ణి నేనున్నాను. కాబట్టి మీకు ఏ మాత్రము చింత అవసరమే లేదు. ఏ విషయంలో చింతపకండి. ధనవంతు కావాలని ఆశ వద్దు మీకు. ఈ లోకంలో ఉన్నతమైన పేరు సంపాదించుకోవాలి, ధనవంతుడు గొప్పకి పేరు సంపాదించుకోవాలని ఆశ మీకు వద్దు. మీకేం కావాలో దేవుడు అంటాడు, మొదట నా రాజ్యమును నా నీతిని వెతకండి. ఆయన రాజ్యాన్ని నీతిని వెతకాలి తప్ప మిగతా ఎన్ని ఏమొస్తాయి? వాటన్నిటికంటే అవే దేవుడు ఇస్తాడు. అంటే చూడండి అక్కడ, ఏమి తిందుమని మీ ప్రాణం గుర్చేయనను, ఏమి ధరించుకుందామని మీ దేహమును గుర్చేయనను చింతింపుకుడు. ఏం బట్టలు కొట్టుకుందామా, ఏం తిండి తిందామా, ఈ రోజు మనకి ఏంటి అనేది మీరు ఏమి చింతపడద్దు. ఇంకేమంటాడు? ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కాదా? మీకు ప్రాణం ఇచ్చాను, మిమ్మల్ని నశింపజేయడానికి కాదు కదా, మిమ్మల్ని చంపేయడానికి కాదు కదా నేను ఇచ్చింది ఈ ప్రాణాన్ని. ఈ ప్రాణాన్ని ఏం పోషించాలో నాకు, ఎలా పోషించాలో నాకు తెలుసు. మీరు ఏం ధరించుకోవాలో నాకు తెలుసు. మీ బాధ్యత నాది అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఇంకేమన్నాడు మనకి? ఇంకా అర్థం కావాలని చెప్పేసి, కాకుల సంగతి మీరు విచారించుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసె లేదు, కొట్టు లేదు, అయినను దేవుడు వాటిని పోషించున్నాడు. కాకులు చూడండి, పక్షులు, ఆకాశ పక్షుల్ని. అవి ఏమైనా నాట్లు వేస్తున్నాయా, విత్తనాలు వేస్తున్నాయా, పంట పండిస్తున్నాయా, ఏమైనా చేస్తున్నాయా? అయినా సరే వాటికి ఈ రోజుకు ఆహారం ఆ రోజు వారికి దయచేస్తలేదా? అవన్నీ ఇల్లు కట్టుకుంటున్నాయా? ఏమి లేదు కదా, సుఖంగా స్వేచ్ఛగా జీవిస్తున్నాయి కదా. మీరు వాటికంటే, పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. మీరు నేను ఏర్పరచుకున్న జనాంగం, మీరు నా స్వహస్తములతో ఏర్పాటు చేసుకున్న నా ప్రజలు మీరు. కాబట్టి మీలో ఎవడో చింతించడం వలన తన ఎత్తును 3 రెట్లు ఎక్కువ చేసుకున్నాడు గలడు. కాబట్టి అన్నిటికంటే తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతింపని ఎలా? అంటే చాలా విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. కాబట్టి మన దేని విషయంలో కూడా చింత కలిగి ఉండాల్సిన అవసరం లేదు. అంటే మన భారము, మన చింత ఎవరి మీద వేయాలి? దేవుని మీదే. సమస్తము జరిగించేవాడు, సమస్తమును పరిశోధించేవాడు, సమస్తమును మనకి దయచేవాడు మన ప్రభువైన దేవుడు. కాబట్టి మన ఆశ, మన నిరీక్షణ అంతా ప్రభు మీద ఉండాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మన మనస్సు ధనం మీద కలగకుండా ప్రభు మనల్ని కాపాడును గాక. మనకి ఏది అవసరమో అది మనకి దయచేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మన ధనవంతులు కావాలన్న ఆశ అవసరం లేదు. ధనవంతులు కావాలనే కోరిక ఉండొద్దు అని ఈరోజు మన వాక్యంలో నేర్చుకున్నాం. కాబట్టి ఈ వాక్యానుసారంగా మనం నడవాలి. ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక.
ఈ వాక్యమును మన హృదయంలో ఫలింపజేసి అనేక మందికి మేల్కొలుపు కలిగజేసి అనేక మంది ధనవంతులు ఈ లోకంలో ఉన్నారు కాబట్టి వారు ఈ ధన విషయంలో ఒక్కసారి మేల్కొని వారి యొక్క ధనాన్ని సత్క్రియల కోసం, మంచి పనుల కోసం, పేదల కోసం ఖర్చు పెట్టినట్లయితే పరలోకములో వారి యొక్క ధనం అధికమవుతుందని దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి కృప జక్కయ్య ఇచ్చాడండి. ఏం చేశాడు జక్కయ్య? దేవుడు అడిగాడా, జక్కయ్య నీ ఆస్తిలో సగం పేదలకు ఇచ్చేయి అన్నాడా? అనలేదు. ప్రభు ఎప్పుడైతే ఆయన హృదయంలోకి వచ్చాడో ఆయన తనంతట తానే చెప్తా ఉన్నాడు, నా ఆస్తిలో సగం ఏం చేస్తా అన్నాడు? పేదలకు ఇచ్చేస్తాను. ఎవరి దగ్గర నేను ఎక్కువగా తీసుకున్నానికి 4 రెట్లు ఇచ్చేస్తాను అని చెప్పేసి జక్కయ్య పలుకుతున్నాడు. అలాంటి హృదయం కావాలి, ధనవంతులు కావాలని. ధనవంతులు లాంటి హృదయం వద్దు. నీ ధనం ఎక్కడనో నీ దేహం కూడా అక్కడ, నీ హృదయం కూడా అక్కడే ఉంటుందని ప్రభు వాక్యం సెలవుస్తుంది. కాబట్టి అలాంటి మనసు కలిగి ఉండకూడదు. క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనము, మన మనస్సు దేని మీద కలగకూడదండి? ధనం మీద కలగకూడదు. దేవదేశయ్య గారు బ్రతికున్న కాలంలో ఆయన ధనాన్ని ముట్టుకోలేదండి. ధనాన్ని ముట్టుకోలేదు. ఇది అస్థిరమైనది, ఈ ధనం నాకు వద్దు అనుకున్నాడు ఆయన. అలాంటి వారు ఎంత గొప్ప ధన్యులండి వారు. అలాంటి వారు కావాలి. ఈ ధనాన్ని తుచ్చమైనదిగా ఎంచాలి. మన అవసరాలకి ఎంత తగుమాత్రం ఉంటే సరిపోతుంది. విస్తారమైన ధనం మనకు అవసరం లేదు. ఎంత జీవించాలో, ఎంత కావాలో దేవుడు మనకు దయచేయాలి, అంతే చాలు. ఉన్నదాంతో మనం ఏం చేయాలంటే తృప్తి కలిగి ఉండాలి. తృప్తిగా ఉండాలి. దురాశ వద్దే వద్దు. ఆశ ఉండాలి కానీ దురాశ ఉండకూడదు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అది కూడా దేవుడు నీకు ఏ సమయంలో ఇవ్వాలి అది మాత్రమే అదే సమయంలో నీకు దయచేసే దేవుడు అన్నమాట. కాబట్టి ఈ యొక్క చిన్న వాక్యమును దేవుడు మీ అందరి హృదయాలలో, ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వారి అందరి హృదయాలలో ఈ వాక్యమును ఫలించి అభివృద్ధి పొంది అనేక మంది వాక్యం విని రక్షణ మార్గంలోకి రావాలనేది మా యొక్క ప్రగాఢమైన విశ్వాసము, మా యొక్క కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరూ మార్పు చెంది దేవుని తెలుసుకొని రాబో కాలంలో ఈ యొక్క దేవుని సేవలో మరింత బలంగా అనేక మంది వాడబడాలన్నది మా యొక్క కోరిక, దేవుని యొక్క చిత్తం కూడా. దేవుడి వాక్యం దీవించి ఆశ్రయించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ధనవంతుల కోసం ఈరోజు స్పష్టంగా మాట్లాడినారు తండ్రి ప్రభా. ధనవంతులు ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నారు తండ్రి ప్రభా, వారి తండ్రి ప్రభా వారి ధనం వారి కూడా రాదు. ఈ రాత్రే నీ దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే ఆ సంపాదన ఎవరవుతుంది అని నీ వాక్యం ద్వారా సెలవించావు తండ్రి ప్రభా. ఈ ధనవంతుడు ఎంతో సంపాదించుకుని నీ చేత వెర్రివాడ అనిపించుకున్నాడు తండ్రి ప్రభా. ఒకటి లోకమంతా సంపాదించుకుని వెర్రివాడ, దేవునితో వెర్రివాడ అనిపించే వానికి ఏం ప్రయోజనం తండ్రి ప్రభా? దేవనైనా ఏం ప్రయోజనం లేదు తండ్రి ప్రభా. మేము ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నది మాతో రాదు ప్రభు. నీ అందే ధనవంతులు కావాలి కానీ ఈ లోకంలో మాకు ధనవంతులు అనేటువంటి బిరుదు కూడా అవసరం లేదు తండ్రి నాయన. మాకు ధనము అవసరం లేదు, ఎక్కువ అవసరం లేదు. మేము ఎంతవరకు జీవించాలో, మాకు ఏ అవసరం అంతవరకు ఉంటే చాలు నాయన. మా అవసరాలు తీరనివంతం ఉండాలి తప్ప అంతకంటే ఎక్కువ ఉంటే గర్విష్ఠులు అయిపోతారని వాక్యం సెలవుస్తుందండి ప్రభా. అలాంటి గర్వపూరితమైన మనస్సు, హృదయము లేకుండా అనేక మందిని సరిచేయండి నాయన. దైవ సేవకులు కూడా అనేక మంది ధనవంతులైన దైవ సేవకులు, పేదలైన సేవకులకు సహాయం చేసే మనసు దయచేయండి ప్రభా. అనేకమైన ధనవంతులు ఉన్నారు తండ్రి ప్రభా, వారు కూడా పేదల పట్ల కరుణ, జాలి, దయ కలిగి హృదయం వారికి దయచేయండి ప్రభా. ధనవంతుడితో దేవుడు మాట్లాడి నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించి అనగానే అతను వ్యసన పడేవారి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు తండ్రి ప్రభా. అలాంటి హృదయము మా ప్రియ సహోదరులు ఎవరికి లేకుండా చేయండి ప్రభా. నీకు లోబడి నీ వలన ఈ ఆశీర్వాదం పొందావు. నేను ఈరోజు ఈ ధనవంతుడిగా ఉన్నానంటే అది నీవు ఇచ్చిన కృప తండ్రి అని నిన్ను స్తుతించబడలుగా ఆ ధనాన్ని నీకోసం ఖర్చు పెట్టేవారుగా అనేక మందిని లేవనెత్తండి ప్రభా. నీ సేవ నిమిత్తం ఎంతో ధనం కావాల్సింది తండ్రి ప్రభా. సేవకులు అనేక మంది సేవకుల ద్వారా, అనేక మంది తండ్రి ప్రభా క్రైస్తవ బిడ్డల ద్వారా ఈ భారభరితమైన సేవ జరగడానికి వారందరినీ మేల్కొల్పండి తండ్రి ప్రభా. విస్తారమైన సేవ చేయడానికి నీకు కృప చూపించండి ప్రభా. దేవనైనా ఈరోజు విత్తబడిన వాక్యం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి హృదయాల్లో ఈ వాక్యం ఫలింపజేయడానికి 100 60 ఫలింపజేయండి ప్రభా. దేవాన్ని విస్తారంగా తండ్రి ప్రభా ఫలించి అభివృద్ధి పొందే హృదయాలను వారందరికీ దయచేయండి ప్రభా. దీవించండి, ఆశీర్వించండి. వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి. ఎవరైతే ఏ సమస్యలతో, ఆరోగ్యపరమైన సమస్యలతో సతమతమవుతూ బాధపడుతున్నారో వారందరికీ సంపూర్ణమైన ఆరోగ్యము దయచేయండి ప్రభా. మంచి శాంతిని దయచేయండి ప్రభా. మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా.
ఎవరైతే ఎంతమంది అయితే ఆసుపత్రుల్లో రకరకాల వ్యాధులతో బాధలు అనుభవిస్తూ ఉన్నారో తండ్రి, వారందరినీ విడుదల దయచేయండి. శాంతి సమాధానం నీ కృపగల తోడుగా వచ్చి సహాయం దయచేయండి. అదేవిధంగా మమ్మల్ని మా సంఘాన్ని తండ్రి అభివృద్ధిపరచండి. అనేక మంది వాక్యాన్ని విని తండ్రి లోబడే స్వభావం వారందరికీ దయచేయండి. తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడును అనేటువంటి వాక్యాన్ని ఆధారంగా చేసుకుని మాలో తగ్గింపు స్వభావం దయచేయండి ప్రభావ. దీనమైన మనసు దయచేయండి ప్రభావ. ఎదుటి వ్యక్తికి లోబడే మనసు దయచేయండి ప్రభావ. మమ్మల్ని మేము తగ్గించుకున్న హృదయం మాకు దయచేయమని, వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని, చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లలు, నా భార్య జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా మా తల్లిదండ్రులు, మా బంధువులందరినీ జ్ఞాపకం చేసుకుని వారందరినీ దీవించి ఆశీర్వదించమని, నీ రాజ్య వ్యాప్తికలు మేమందరం పాటుపడలాగన మాకు శక్తి సామర్థ్యాలు దయచేయమని, కావాల్సిన ఈవులన్నీ వనరులన్నీ దయచేయమని మా ప్రభువును నష్టపడి యేసుక్రీస్తునామములో అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధుడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయు. మా రహస్యం మేము క్షమించపరగా వారం క్షమించు. మా క్షేత్రంలో దగ్గర తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలము, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడేయుండి సమస్త ప్రజలకును తోడేయుడు నడిపించును గాక. ఆమేన్. 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 వాక్యము ఇంతవరకు శ్రద్ధగా ఉన్నటువంటి సంఘమునకు, అదేవిధంగా చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ ప్రభు కృప నిరంతరము తోడేయుడు నడిపించును గాక. ఆమేన్. 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 వందనములు.